ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కోడలి మాయా వంకాయ. అమ్మా, ఇక్కడ దువ్వెనుండాలేది? అత్తయ్య, ఇక్కడ దువ్వెనుండాలి. ఏది? ఎప్పుడో మా ఆయన ఉన్నప్పుడు కొన్న దువ్వెన ఎక్కడికి పోయిందే? ఈ ఇంట్లో మగాళ్ళకి ఆయుష్ లేదు, మగాళ్ళ కొన్న వస్తువులకి ఆయుష్ లేదు. ఇంకా నయం, మనవరాలు పుట్టింది. అదే మనవడు పుట్టింటేనా? అంతెందుకు, మొన్న కోడి 6 పిల్లలు చేస్తే అందులో 3 మగ పిల్లలు చనిపోయి 3 ఆడపిల్లలు మాత్రమే మిగిలాయి చూడు. ఈమె అత్తగారు, ఈ కుటుంబానికి పెద్ద దిక్కు. ఇక ఈమె కోడలు. ఈమె అత్తగారికి మనవరాలు, అమ్మకి కూతురు. వీళ్ల ఇంటి పేరు మగబోయిన. అందుకేనేమో వీళ్ళింట్లో మగాళ్ళందరూ త్వరగా పోతారు. ఇంట్లో మగదిక్కు లేకపోవటంతో వీళ్ల నెల సంపాదన మొత్తం 20 రోజులకు కూడా సరిపోదు. ఇది కాకుండా ఎదురు తిరిగి మాట్లాడేవారు లేక వీధిలో ఎవరు పడితే వాళ్ళు వీళ్ళని లేనిపోని మాటలు అంటూ ఉండేవారు. ఏమ్మా, అద్దెప్పుడిస్తారు? 3 నెలల నుంచే కదండి ఇవ్వలేదు. మీరిక్కడికొచ్చి కూడా 3 నెలలే అవుతుంది. ఇప్పటికొచ్చి 1 నెల అద్దె కూడా ఇవ్వలేదు మీరు. ఈ నెల మా అత్తగారికి బాగోలేదండి. మరి పోయిన నెల? నా కూతురికి బాగోలేదండి. ఆ పోయిన నెల నీకు బాగోలేదా? అవునండి. సరిపోయింది. వచ్చే నెలకి ఎవ్వరూ లేరుగా. మర్యాదగా అద్దిస్తే నాలో బుద్ధిమంతుని చూస్తారు. లేదంటే ఏవైనా చేస్తే అడగడానికి మగదిక్కు కూడా లేదు. జాగ్రత్త. ఎలాగైనా ఇచ్చేస్తాంలేండి. యజమాని ఇంకా లేనిపోని మాటలు అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. నేనేదైనా పనికెళ్ళాలి అని చెప్పి ఆ ఊరు జమీందారు దగ్గరికి వెళ్తుంది కోడలు. జమీందారు గారు, ఎలాగైనా మీరే మమ్మల్ని ఆదుకోవాలి. ఏమైందమ్మా? ఇంట్లో 3 ఆడవాళ్లమే కావడంతో సంపాదన వచ్చే దారి లేదు. ఎలాగైనా మీరు నాకు ఏదో పనిచ్చి కాపాడండి. ఆడదానివి, నువ్వేం పనిచేయగలవు? మళ్ళీ ఊరంతా లేనిపోని మాటలు అంటారు. నీకు నాకు వరసన్నా కట్టగలరు ఈ వెధవ సమాజం. అలాగేం జరగదండి. మీ గురించి, మీ గొప్పతనం గురించి ఈ ఊరంతా తెలుసు. సరే, నాకొక కూరగాయల తోటుంది. దానికి కాపలా కాయాలి. నేనక్కడికి రావటం కుదరదు. అన్నీ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. పంట కూడా 1 నెల రోజులే ఉంటుంది. ఆ తర్వాత నీ పని నచ్చితే వేరే పని దగ్గర పెట్టుకుంటాను, లేదంటే లేదు. అలాగేనండి. మీరు చల్లగా ఉండాలి. ఇప్పటికే ఈ చలికి తట్టుకోలేక చచ్చిపోతున్నాను. ఇంకా చలెందుకు? సరేగాని రేపటినుంచి వెళ్ళి తోటం చూసుకో. నీకు జీతం 5,000 అని చెప్తాడు జమీందారు. కోడలు సంతోషంలో మునిగిపోతుంది. లెక్కలు వేసుకోగా అన్నీ పోయి ఇంకా 2,000 మిగులుతున్నాయనుకుంటుంది. ఇది తెలిసాక కూతురు, అత్త కూడా ఇద్దరూ సంతోషిస్తారు. మరుసటి రోజు ఉదయం కోడలు కూరగాయల తోటకు వెళ్తుంది. అది చాలా పెద్ద తోట. అక్కడ లేని కూరగాయంటూ లేదు. ఇంట్లో తినటానికి ఏమీ లేకపోయినా ఏ ఒక్క కూరగాయ కూడా దొంగిలించకుండా అక్కడే వదిలేసి వచ్చిన ఒట్టి చేతులతోనే తిరిగి వెళ్తుంది. ఇక ఆ రోజు రాత్రి అత్తగారిలా అంటుంది. ఓహో, వచ్చిందమ్మా సత్య హరిశ్చంద్రుడి ఆడరూపం. లేకపోతే నీతి నిజాయితీ అంట. ఏం వచ్చేటప్పుడు ఇంట్లో ముసల్దుంది, ఓ కూతురుంది, చూస్తే ఇంట్లో తినడానికి ఏమీ లేవు, కొన్ని కూరగాయల్ని కొంగులో చుట్టుతేస్తే ఏమవుతుందంట? చూడత్తయ్య, అలాంటి పని నేను చచ్చినా చేయను. చచ్చిన తర్వాత ఎవడు చేయమన్నాడే? ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లుంది, మనం ఏం చేస్తామో రేపుదయం అది కూడా అదే చేస్తుంది. నాకొచ్చే జీతం తప్ప నాకింకేం వద్దత్తయ్యా అని అత్తగారి మాటల్ని కొట్టేసి కోడలు ఉదయాన్నే ఎప్పట్లాగానే తోటకు వెళ్తుంది. తోటంతా చూసుకుని చివరికి వంకాయ తోట దగ్గరికి వెళ్తుంది. అక్కడ గంభీర శబ్దంతో మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఓ అమ్మాయి, ఇలారా. కోడలు ఎవరా అనుకుని అటూ ఇటూ చూస్తుంది. పైన కాదు, కింద చూడు. ఇక్కడ. కోడలు అటు ఇటూ చూసి కిందకి చూస్తుంది. అక్కడ ఓ వంకాయ అన్ని వంకాయల కంటే భిన్నంగా ఉంటుంది. పెద్దగా ఉండి ప్రకాశిస్తూ ఉంటుంది. అది మాట్లాడుతుంది, కదులుతుంది. కోడలు ఆ వంకాయను చూసి ఆశ్చర్యపోయి దాని దగ్గరికెళ్తుంది. వంకాయ మాట్లాడ్డమేంటని ఆశ్చర్యపోతున్నావా? అది ఓ పెద్ద కథ. ఆ శాపం వల్లే ఇలా తయారయ్యాను. అవునా? అవును. నేను ఈ తోటలో నీకంటే ముందు చాలా తోటమాలిల్ని చూశాను. అందరూ దోపిడీదారులు, అవినీతిపరులు. దొంగచాటుగా ఎన్నో కూరగాయలు పట్టుకుపోయి బయట అమ్ముకునేవారు. కాని నువ్వు చూడ్డానికి చాలా పేదదానిలా ఉన్నావు. అయినా సరే, కూరగాయ కాదు కదా, ఒక ఆకు కూడా ఇక్కడి నుండి పట్టుకుపోలేదు. నీ నిజాయితీ నాకు నచ్చింది. నీకేం కావాలో కోరుకో. కోరుకుంటే నువ్వు తీరుస్తావా? నేను చెప్పను, నువ్వు కోరుకుని చూడు. మా ఇంటికి 4 నెలల అద్దె కావాలి. చేయి చాపు. వంకాయ మరీ ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఆ వెలుగులో నుంచి డబ్బులొచ్చి కోడలి చేతిలో పడతాయి.
ధన్యవాదాలు. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు అని కోడలు సంతోషం పట్టలేక కంట ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ సాయంత్రం ఇంటికెళ్తుంది. ఇదిగోండి మీ అద్దె డబ్బులు, ఈ నెలది కూడా కలిపి లెక్క చూసుకోండి అని యజమానికి ఇచ్చేస్తుంది. యజమాని ఈమెకు ఇన్ని డబ్బులు ఎక్కడ్నించి వచ్చాయా అనుకుని ఆశ్చర్యపోతాడు. కోడలు కూడా ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పదు. రాత్రి పడుకుని తనలో తాను ఇలా అనుకుంటుంది. నేను ఇంటి అద్దె ఎందుకు అడిగాను, ఇల్లే అడిగితే సరిపోయేది కదా అనుకొని ఈసారి ప్రతిరోజు కంటే కొంచెం ముందుగానే లేచి తోటకు వెళ్తుంది. తోటలో పనులన్నీ ఎక్కడివక్కడా వదిలేసి నేరుగా ఆ మాట్లాడే వంకాయ దగ్గరికి వెళ్తుంది. ఒక కోరికుంది, తీరుస్తావా? అడుగు. నాకు మా అమ్మాయికి మా అత్తగారికి సరిపోయేలా ఓ పెద్ద ఇల్లు కావాలి. మీరు ప్రస్తుతం ఉంటున్న ఇంటి పక్కనే ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, వెళ్ళి చూసుకో అని ఆ వంకాయ అనగానే కోడలు వెంటనే పనులన్నీ వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్లి చూస్తే నిజంగానే అక్కడ ఒక పెద్ద ఇల్లుంటుంది. కోడలు వెళ్లేసరికి అత్తగారు కూతురు అప్పటికే ఆ ఇంట్లో ఉంటారు. అసలు ఇల్లు ఎవరిది? పడుకొని లేచేసరికి ఎక్కడున్నాం? ఈ ఇల్లు మనదే. అసలేం జరిగిందో మీకంతా తర్వాత చెప్తాను. ఇక వీళ్ళని చూసి ఊరంతా గుసగుసలాడుకుంటూ ఉంటారు. చూడు, నెల క్రితం వరకు వీళ్ళ దగ్గర ఏమీ లేదు. జమీందారు గారి దగ్గర పనికి చేరింది, కొత్త ఇల్లు కట్టుకుంది. అసలే భర్త పోయిన ఆడది, ఎంతకైనా తెగుచ్చుద్ది పాపం జమీందారు గారు. ఈ మాటలు కోడలి చెవిలో పడతాయి. చాలా బాధపడుతుంది. అన్నవారిపై కోపం వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే కోడలు తోటకు బయలుదేరి వెళ్తుంది. ఈసారి కూడా పనులన్నీ పక్కన పెట్టేసి నేరుగా వంకాయ దగ్గరికి వెళ్తుంది. నీ వరం వల్ల మాకు కలిగిన సంపాదన చూసి జనమంతా తప్పుగా అనుకుంటున్నారు. నా గురించి, జమీందారు గురించి లేనిపోని మాటలు అంటున్నారు. అలా అన్న వాళ్ళ నోళ్లు పడిపోవాలి. అది సరే, నీ గురించి ఏమైనా కోరుకో. మేమిన్నాళ్ళు చాలా కష్టాలు పడ్డాం. ఖాళీ కడుపుతో, ఖాళీ జేబులతో కాలం గడిపాం. ఇకపై మేం బ్రతుకున్నంతకాలం తరిగిపోని ఆస్తి కావాలి. నీ 2 కోరికలు తీరిపోయాయి అనగానే కోడలు మళ్లీ పనంతా పక్కన పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతుంది. నిన్న తనపై తప్పుడు కూతలు కూసిన అతను అటుగా వెళ్తూ ఉంటాడు. ఏ రామయ్య, ఇలారా. రామయ్య అక్కడికి వస్తాడు. నిన్న నా గురించి ఏదో అన్నావుగా, ఏది ఇంకోసారను? రామయ్య మాట్లాడ్డానికి నోరు తెరుస్తాడు. కాని మాటలు రావు. రామయ్య నోట్లో నుంచి ఉట్టి గాలే వస్తుంది. కాలు జారితే వెనక్కి తీసుకోగలం, కాని నోరే జారితే వెనక్కి తీసుకోలేం, జాగ్రత్త అని ఇంటికి వెళ్ళిపోతుంది కోడలు. ఇంటి నిండా బోలెడంత బంగారం, బోలెడంత డబ్బు ఉంటాయి. ఇక కోడలికి ఏ కష్టమూ లేదు. ఇక అత్తగారు ఇంటి గురించి, ఈ డబ్బు గురించి ప్రశ్నించగా అప్పుడు కోడలు ఆ మాయా వంకాయ గురించి చెప్తుంది. మరుసటి రోజు కూడా ఉదయాన్నే కోడలు తోటకి వెళ్తుంది. నేరుగా వంకాయ తోటను చూస్తుంది. అక్కడ ఏ వంకాయలు ఉండవు. పక్కకు తిరిగి చూస్తే అవన్నీ ఎవరో తెంపి పోగుపెట్టి ఉంచుతారు. పరుగున కోడలక్కడికి వెళ్తుంది. ఆ మాయా వంకాయని గుర్తుపట్టి బయటకు తీస్తుంది. ఎవరు తెంపారివన్నీ? ఎప్పుడు జరిగింది? నేను నీకు వరాలు ఇవ్వకముందు శ్రద్ధగా పని చేసుకునేదానివి. నేను ఆ పనితనాన్ని మెచ్చే నీకు వరాలు ఇచ్చాను. తీరా నీ కష్టాలు తీరుతున్న కొద్దీ నువ్వు కూడా అందరిలాగే మారిపోయావు. పని వదిలేసి ముందుగానే ఇంటికి వెళ్ళిపోతున్నావు. ఆ తర్వాత జమీందారొచ్చి కూలీల చేత తోట మొత్తం తెంపించేశాడు. నువ్వుంటే నన్ను కాపాడుకునేదానివేమో. డబ్బున్నా లేకపోయినా ఒకేలా ఉండగలగాలి. నీ అత్యాసే నిన్ను మోసం చేసింది. కోడలు తన తప్పుని తెలుసుకుని బాధపడుతుంది. నన్ను క్షమించు. అసలైన ఆనందం భవనాల్లో, ఆస్తుల్లో లేదని తెలుసుకున్నాను. మళ్ళీ ఎప్పటిలాగే నిజాయితీగా ఉంటాను. సరే, ఇన్నాళ్ళు నేను నీ కోరికలు తీర్చాను. ఇప్పుడు నా కోరిక నువ్వు తీర్చు. నన్ను ఇంటికి పట్టుకెళ్లి కోసుకొని తిను. నా ప్రాణం ఉన్నంత వరకు నీకు సహాయపడ్డానన్న తృప్తి నాకుంటుంది. ఆ వంకాయని దొంగతనం చేస్తుంది. ఇంటికెళ్లి దాన్ని వంట చేసుకుని తింటారు. ఇక ఆ మాయా వంకాయకి శాప విముక్తి కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తిక్కలోడి బద్ధకం. శివాపురం అనే గ్రామంలో తిక్కయ్య అనే యువకుడు ఉండేవాడు. వాడికి వయసొచ్చింది కానీ బుద్ధి రాలేదు. బద్ధకం కూడా చాలా ఎక్కువ. ఇంట్లో తినటం, వీధిన పడి తిరగటం మాత్రమే చేసేవాడు. వాడు చేసేవన్నీ తింగరి పనులే. వాడి ప్రవర్తన తల్లిదండ్రులకి విసుగు తెప్పించేది. ఒరే తిక్కయ్య, ఇట్టా ఎన్ని రోజులు ఇంట్లో బడి తింటావు? ఇప్పుడంటే నీకు మేమున్నాంరా. రేపు మాకు చేత కాకుండా పోతే నిన్నెవరు చూసుకుంటారా? పైగా భవిష్యత్తులో మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే కదా.
ఇట్టా రూపాయి సంపాదన లేకుండా ఉంటే మనం బతకడం ఎట్టా చెప్పు? నాన్న, ఏం చేయమంటావు? నేనేదో పని చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. నా తింగరతనం వల్ల అన్నీ చెడిపోతున్నాయి అంటూ తిక్కయ్య బాధపడతాడు. ఒరే, కొంతమందికి సహజంగానే తెక్కుంటుంది. కాని నీ వెర్రితనాన్ని నువ్వే దాటుకుని నడవాలరా. కాస్త తెలివిగా ఆలోచించటం నేర్చుకోవాలి. నలుగురు నిన్ను నమ్మి పనిచ్చేలా చేసుకోనన్నా. ఇప్పుడే నువ్వు ఏదైనా బ్రతుకు తెరువు చూసుకోగలవు. 1-2 సార్లు అట్టా జరిగిందని ఇంట్లోనే కూర్చుండిపోతే ఎట్టా? అనేసరికి తిక్కయ్యకి ఏదో ఒక ఉత్సాహం వచ్చి పని వెతుక్కోవాలి అనుకుంటాడు. అలా వీధిలోకి వెళ్తాడు. ఆ రోజు ఎలాగైనా సరే పనికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. అలా వెళ్తూ ఉంటే ఒక ఇంటి బయట మంగమ్మ అనే ఆమె 4 మేకల్ని పట్టుకుని దిగాలుగా కూర్చొని అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్తాడు తిక్కయ్య. అమ్మగారు, మీ ఇంట్లో ఏదైనా పనుంటే ఇప్పించండమ్మా. మీరేదో దిగులుగా ఎవరికోసమో ఎదుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అవును బాబు, మా ఇంటాయన అత్యవసరంగా వేరే ఊరికెళ్ళాడు. మా ఇంట్లో 4 మేకలున్నాయి. వాటిని అడవికి తీసుకెళ్లి మేపుకొని రావాలి. నేను వెళ్దామంటే నాకేమో ఒంట్లో బాగోలేదు. ఎవరైనా మేపుకొని వస్తే బాగుండు అని చూస్తున్నా నాయనా. ఇలా అనగానే తిక్కయ్యకి ఆ రోజు తనకి పని దొరికింది అనిపిస్తుంది. నేనున్నానుగా అమ్మగారు, నేను మేపుకొని వస్తానండి. మీరు నాకు సాయంత్రం వచ్చాక డబ్బిస్తే సరిపోద్ది. తిక్కయ్య సంగతి తెలియక మంగమ్మ ఇలా అంటుంది. నేనైతే అంత ఎక్కువ డబ్బులు ఇవ్వలేను, ముందే చెప్తున్నా. పర్వాలేదమ్మగారు, ఎంతో కొంత ఇప్పించండమ్మా. నాకు పని ముఖ్యం. ఇలా చెప్పి ఆ 4 మేకల్ని ఆమె కట్టించిన సద్దిమూటని తీసుకుని తిక్కయ్య అడవిలోకి వెళ్తాడు. మధ్యాహ్నం వరకు మేకల్ని చూసుకుంటాడు. ఆకలేసి సద్దిమూట విప్పుకొని తింటాడు. బాగా నిద్రొస్తూ ఉండటంతో అలాగే పడుకుండిపోతాడు. కాని ఆ మేకల అరుపులకి వాడికేమో నిద్ర పట్టడం లేదు. అబ్బా, ఈ మేకలు ఒకటే అరుస్తున్నాయి, కాసేపు కూడా నిద్రపోనియ్యవు. వీటి మూతిని గట్టేస్తే సరి అని తిక్కయ్య అనుకుని కాసేపు ఆలోచించి అటూ ఇటూ వెతుకుతాడు. అక్కడే అతనికి జనపనార కనిపిస్తుంది. దాంతో ఆ మేకల మూతిని కట్టేస్తాడు. ఇక అవి అరవలేవని వాడి ఉద్దేశం. హాయిగా నిద్రపోతాడు తిక్కయ్య. ఈలోపు సాయంత్రం అయిపోతుంది. లేచి చూస్తే మేకలు కనిపించలేదు. చాలాసేపు వెతుకుతాడు. చీకటి పడుతుంది అనగా తిరిగి ఆమె ఇంటికి వెళ్ళి దిగాలుగా ముఖం పెట్టి, అమ్మగారు, మీ మేకలు కనిపించటం లేదమ్మా. చాలాసేపు వెతికాను, అడవిలోకి వెళ్ళిపోయాయి అనుకుంటా. ఒరే వెదవా, నీకు పని చేత కాకపోతే చేయలేనని చెప్పాలి గాని ఇలా మా బతుకు తెరువు మీద పడ్డావా? అయినా మేకలు వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావురా? అది నేను బాగా కడుపు నిండా తినేసరికి నిద్ర పట్టేసిందమ్మా. ఒరే బద్దకపు సన్నాసి, ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను పనికి పంపించాను కాని నిద్రపొమ్మని కాదుగా. నీలాంటి వెర్రివాణ్ణి నమ్మడం నాది తప్పు. కనీసం వాటి అరుపులు ఎటువైపు వస్తున్నాయో వినైనా వెతకాల్సింది కదరా. అది అమ్మగారు, అవి అరుస్తుంటే నాకు నిద్ర పట్టలేదని అటి మూతిని కట్టేశానమ్మా. వీడొక మూర్ఖుడిలాగున్నాడే. ఇప్పుడు గాని మా ఆయనకి నేనేం సమాధానం చెప్పాలి? మేకలు పోయాయని తెలిస్తే చంపేస్తాడు. పదరా మీ ఇంటికి. మేకల్ని పోగొట్టినందుకు డబ్బంతా మీ వాళ్ళ దగ్గరే వసూలు చేస్తాను అంటూ తగవు పెట్టుకోవడానికి తిక్కయ్యతో కలిసి మంగమ్మ అతని ఇంటికెళ్తుంది. ఇంటి బయట గట్టిగట్టిగా అరుపులు అరుస్తుంటే తిక్కయ్య తండ్రి బయటకొచ్చి చూస్తాడు. ఒరే తిక్కయ్య, ఎవరివిడా? ఎందుకిట్ట గట్టిగట్టిగా అరుస్తుంది? ఎందుకు అరుస్తున్నానా? మీ బ్రతుకు తెరువు కూడా పోతే మీకు నా బాధేంటో అర్థమయ్యి. నీ కొడుకు పని కావాలని వచ్చాడు. సర్లే పాపం పన్నడుగుతున్నాడు కదా అని పనిచ్చినందుకు అడవికి తీసుకెళ్లి నా 4 మేకల్ని ఎటో పంపించేశాడు. కనీసం వాటిని కనుక్కోలేకుండా వాడికి తిండి కూడా దొరకకుండా మూతులు కట్టేశాడంట. మర్యాదగా అడవికి వెళ్లి ఆ మేకలనైనా తీసుకురండి, లేకపోతే ఆ మేకలకు తగ్గ డబ్బైనా ఇప్పించండి. ఆ మాటకి తిక్కయ్య తండ్రి తలపట్టుకుంటాడు. ఒరేయ్ తింగరోడా, నువ్వు పని చేయకపోయినా పర్లేదు, ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి నా నెత్తిన పెడతావెందుకురా? నీకు జీవితంలో పని చేయడం చేతకాదు. నీ బద్ధకం నీ తెలివిని ఎదగనివ్వకుండా చేస్తాయి. నీకసలు పని మీద ధ్యాసే లేదు అని గట్టిగట్టిగా తిట్టేసి ఆమెకు నచ్చజెప్పి ఇంటికి పంపిస్తాడు. ఈ విధంగా పనికని వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతూనే ఉంటుంది తిక్కయ్యకి. ఇలా చాలా రోజులు గడుస్తాయి. భరించినంతకాలం అతని వెర్రిని భరిస్తాడు తండ్రి. ఇక ఒకనాడు భరించలేక, నా కొడుకు నా అంతెదిగాడు, రేపో మాపు పెళ్లి చేయాలి, ఇలా ఉంటే వీడికి పిల్లనెవరిస్తారు? అందుకే వీణ్ణి కాస్తంత మంచి ధరలో పెట్టాలి అనుకుని తిక్కయ్యని బాగా తిడతాడు. నా మాట వినకపోతే ఇంట్లోంచి ఎక్కడికైనా పోయి నీ చావు నువ్వు జావు అని తండ్రి అంటాడు.
ఆ మాటలే తన చెవుల్లో గింగిరాలు తిరుగుతూ ఉంటాయి తిక్కయ్యకి. ఛీ, ఈ బతుకు బతకటం కంటే చావటం నయం అని తిక్కయ్య అనుకుంటాడు. ఇల్లు వదిలేసి చనిపోవటానికి అడవిలోకి వెళ్తాడు. అలా వెళ్తూ వెళ్తూ అడవి లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న నదిలోకి దూకి చచ్చిపోవాలనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఒక సాధు వస్తాడు. ఏంటి నాయనా, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు తిక్కయ్య ఇలా సమాధానం చెప్తాడు. స్వామి, నేనొక చేతగానివాణ్ణి. నాకేది చేత కాదు. నేనే పని చేయాలనుకున్నా కూడా అది నాకే తిరిగి బెడిసి కొడుతుంది. మా నాన్నకేమో ఏమీ అర్థం కాదు. నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. నా వల్ల కాదంటున్నా కూడా ఊరికే తిడుతూనే ఉన్నాడు అంటూ జరిగిన సంగతి మొత్తం తిక్కయ్య వివరిస్తాడు. అప్పుడు సాధువు మెల్లగా నవ్వుకుంటాడు. ఏంటి స్వామి, నా సమస్య మీకు నవ్వులాటగా ఉంది కదా అని కోపంగా అంటాడు తిక్కయ్య. కోప్పడకు నాయనా, ఇలారా అంటూ ఒక చెట్టు కిందికి తీసుకుని వెళ్తాడు సాధువు. అప్పుడే అక్కడికి ఒక నక్క కుంటుతూ వచ్చి ఒక బండరాయి పక్కన కాసేపు కూర్చుంటుంది. దాన్ని చూసి వాళ్ళిద్దరూ జాలిపడతారు. ఇంతలో మరో నక్కొచ్చి దానికి ఆహారాన్ని అందించి వెళ్ళిపోతుంది. ఆ ఆహారాన్నంతా తిన్న నక్క దాహం వేయటంతో కుంటుతూనే వెళ్ళి నదిలో నీళ్లు తాగి అడవిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సాధువు ఇలా అంటాడు. చూసావా నాయనా, ఆ నక్క తనకి మరొక నక్క ఆహారం తెస్తుంది అన్న ధీమాతో ఉంది. నిజంగా దానికి సహాయం చేయటానికి మరొకరు లేనప్పుడు ఎలాగోలా వెళ్ళి నీళ్లు తాగింది. మనిషి జీవితం కూడా అంతే. నీకు మీ తల్లిదండ్రులు సహాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు సరిపోయింది. కానీ రేపు నీ ఆహారాన్ని నువ్వే సంపాదించుకోవాల్సి వచ్చిందంటే అప్పుడు నీకు తెలిసొస్తుంది. అసలు నీది తెలివి తక్కువతనం కాదు. నువ్వు తెలివిలేని వాడివైతే నీ నిద్రకి భంగం కలగకుండా మేకల నోటిని బంధించాలి అన్న ఆలోచన నీకు వచ్చేది కాదు. నువ్వు పని చెయ్యాలి అన్న ధ్యాస పెడితే మేకలని మేపేవాడివి. నిద్రపోవాలి అని ధ్యాస ఉంచావు కాబట్టే మేకల్ని వదిలేశావు. నీకు కష్టపడాలి అన్న సంకల్పం ఏ రోజైతే దృఢమవుతుందో ఆ రోజు నీకు పని చెయ్యాలి అన్న సంకల్పం వస్తుంది. నీ సంకల్పమే నీ ఆయుధం. నీ మీద నమ్మకం ఉంటే అన్నీ సాధించగలవు, బద్ధకాన్ని దూరం చేయగలవు అనగానే తిక్కయ్యకి జ్ఞానోదయం వస్తుంది. వెంటనే తన తండ్రిని తలుచుకుని బాధపడతాడు. ఎలాగైనా సరే కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించాలనుకుని స్వామీజీకి దండం పెట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తరువాత తిక్కయ్య తిక్క పనులన్నీ మానేసుకుని కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రామచంద్రపురంలో కిట్టయ్య చంద్రయ్య అనే పేరుగల ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఇద్దరు మంచి రైతులు. ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాళ్ళ పొలాలలో రకరకాల పంటలు వేసుకుంటూ ఆ పంటల మీద వచ్చే ఆదాయంతో సంతోషంగా జీవించేవాళ్ళు. కిట్టయ్య నిస్వార్థపరుడు, నిజాయితీ ఉన్న వ్యక్తి. అవి చంద్రయ్యకు నచ్చేటివి కావు. అలా ఉండొద్దని ఎన్నోసార్లు కిట్టయ్యకు చెప్పి చూశాడు. కానీ కిట్టయ్య వినేవాడు కాదు. అసలు అలాంటి మాటలను బుర్రలోకి ఎక్కించుకునేవాడు కాదు. ఏరా కిట్టయ్య, పాముకు కూరల్లో తేలుకు తోకలో విషం ఉన్నట్టు మనిషికి కూడా స్వార్థం, అవినీతి అనేటివి ఉండాలని నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు వినిపించుకోవా? చూడరా చంద్రం, విషం ఉన్న పాము, తేలు వాటి పిల్లల్ని జాతిని చంపుకుంటాయో లేదో నాకు తెలియదు, కానీ స్వార్థం ఉన్న మనిషి మాత్రం ఖచ్చితంగా తన తోటి మనుషులను, తోడబుట్టిన వాళ్ళని, నమ్మిన మిత్రులను కూడా మోసం చేయగలడు. మాటకు మాట నీ దగ్గర సిద్ధంగా ఉంటుందిరా. నీతో దేనిలోనైనా గెలవచ్చు, కానీ ఒక్క మాటలో మాత్రం గెలవడం కష్టం. ఏదో నీలాంటి మిత్రుల ప్రోత్సాహం రా అంతా అని మాట్లాడుకుంటూ ఇద్దరు అలా వాళ్ళ ఇళ్ల వైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళ స్నేహం చూసి ఊరంతా ఉత్తమ స్నేహితులు అంటే వాళ్లేనని గౌరవించేవాళ్ళు. స్నేహం అంటే వాళ్లదని అభినందించేవాళ్ళు. కిట్టయ్య స్నేహంలో ఎలాంటి స్వార్థం లేదు. కానీ చంద్రయ్య చేస్తున్న స్నేహంలో మాత్రం స్వార్థం ఉంది. ఆ స్వార్థంతోనే అందరినీ దూరమవుతూ వచ్చాడు. ఇప్పుడు అతనికి ఉన్నది కిట్టయ్య మాత్రమే. కిట్టయ్యకు రాధమ్మతో పెళ్ళైంది. వాళ్ళ చక్కని కాపురానికి గుర్తుగా 6 ఏళ్ల మిత్రమా అనే పేరుగల కూతురు ఉంది. అల్లరి పిల్ల. అలాగే చంద్రయ్యకు సుజాతతో వివాహం జరిగింది, కానీ పిల్లలు పుట్టలేదు. అందుకు కారణం తన భర్త స్వార్థంతో చేసిన తప్పులని సుజాతకు తెలుసు.
అయినా భర్తని ఎదురించలేదు. కానీ మాతృత్వం పొందాలనే సుజాత అభిలాష. ఆ రోజున తనతో మాట్లాడించింది. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఊరంతా నన్ను గొడ్రాలంటున్నా మీకేమాత్రం పట్టింపు లేదు కదా. దేవుడు ఇవ్వనప్పుడు మనం చేసేదేముంది సుజాత? నీ స్నేహితుడైన కిట్టయ్యకు ఇచ్చిన దేవుడు నీకు పిల్లలను ఎందుకు ఇవ్వలేదు? ఏంటి సుజాత, నన్నే నిలదీస్తున్నావా? మీరేమైనా అనుకోండి, మీకు పిల్లలు కావాలంటే వెళ్ళి డాక్టర్స్ని కలుసుకుందాం. మనకున్న సమస్య ఏంటో తెలిసిపోతుంది. మనం మందులు వాడొచ్చు. సరే, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను చెప్పు. రేపు వెళ్దాం డాక్టర్ దగ్గరికి అని చెప్పి సుజాతను సమాధానపరుస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ సుజాతను హాస్పిటల్కు తీసుకెళ్లడు. తన తలరాత ఇంతే అని ఏడుస్తూ ఉంటుంది సుజాత. పిల్లల విషయంలో కిట్టయ్య కూడా చెప్పి చూశాడు. కానీ చంద్రయ్య వినిపించుకోలేదు. దాంతో కిట్టయ్య కూడా ఆ విషయాల గురించి పట్టించుకోలేదు. ఒక రోజున చంద్రయ్య కిట్టయ్య ఇంటికి వస్తాడు. కిట్టయ్య, ఏంటి రోయ్, దారితో పిలవచ్చావు? దారి తప్పి కాదురా, దారి వెతుకుతూ వచ్చాను. మనకొక మంచి అవకాశం వచ్చింది. మన బాలరాజు ఉన్నాడుగా, ఏమంటున్నాడు? తన పొలం అమ్ముతానంటున్నాడు. బాలరాజు పొలం కొనేవాడు అదృష్టవంతుడు. 6 ఎకరాలు ఒకే దగ్గరుంటుంది. అది కాక దిగుడు బాగుంది. ఏడాదికి ఎంత లేదనుకున్నా 2 పంటలు సులభంగా పండించొచ్చు. నాకు తెలిసినంత వరకు ఆ దిగుడు బావి ఎండిపోయినట్టు వినలేదురా. ఆ అదృష్టవంతులు మనం ఎందుకు కాకూడదురా? మనమా? అంత పెద్ద మొత్తంలో డబ్బు మన దగ్గర ఎక్కడున్నాయి? నీకొక చోట ఎకరం పొలం ఉంది, నాకొక చోట ఎకరం పొలం ఉంది. వాటిని అమ్మేద్దాం. ఆ డబ్బులు తీసుకొచ్చి బాలరాజుకి ఇచ్చి మరికొంత సమయం ఇవ్వమని అడుగుదాం. ఏమంటావు? మొత్తం మీద మనిద్దరం కలిసి ఒక దగ్గర పొలం కొందామని అంటావు, అంతేనారా? అవునరా, మొత్తం డబ్బులు కట్టి పొలం కొనుక్కున్న తర్వాత నువ్వొక 3, నేనొక 3 పంచుకుందాం. ఎలాగూ దిగుడు బాగుంది కదా, పంటలు వేసుకుంటూ వచ్చిన డబ్బులతో సంతోషంగా ఉండొచ్చు. ఏమంటావురా? అనడానికి ఏముందిరా, తీసుకుంటే బాగుంటుంది. పైగా ఇద్దరం ఒకే దగ్గర, ఒకరికి పనున్నప్పుడు ఒకరిని చూసుకోవచ్చు. కానీ నా ఆలోచన మొత్తం డబ్బుల గురించే. నువ్వు పంచేరా, నీ దగ్గర ఎంత సర్దుబాటు అవుతుందో చూసుకుని సాయంత్రం టీ కొట్టు దగ్గర కలుద్దాం. అప్పుడు చెప్పు నాకు. సరేరా, మనం ఒకసారి వెళ్ళి ఆ పొలం చూసేద్దాంరా. నేను చూశానులేరా, నలుదిక్కులా బాగుంది. ఎవరిని అడిగినా మంచి పంట పొలం అని చెబుతున్నారు. మనం ఆ పొలం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదురా. నా మాట మీద నమ్మకం లేకుంటే నువ్వు అక్కడే వెళ్ళి చూసిరారా. నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి చంద్రయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కిట్టయ్య డబ్బు ఆలోచనలో పడ్డాడు. అతని దగ్గరికి అతని భార్య రాధమ్మ వచ్చింది. ఏంటయ్యా, ఏదో దీర్ఘమైన ఆలోచన చేస్తున్నట్టున్నారు? డబ్బుల గురించి రాదా? డబ్బులా? ఎంత? ఇంత అంతా అని ఏమీ లేదు రాదా. ఎంత సర్దుబాటు చేయగలిగితే అంత. ఎప్పుడూ లేనిది ఈరోజు డబ్బు గురించి అంతలా ఆలోచిస్తున్నారంటే అంత అవసరం ఏమొచ్చిందో ఏంటో తెలుసుకోవచ్చా? చంద్రం వచ్చాడు. బాలరాజు తన పొలం అమ్ముతున్నాడంట. అది మనిద్దరం కలిసి తీసుకుందామని అంటున్నాడు. మీకు స్నేహితుడని ఇంటికి రానిస్తున్నానే తప్ప, లేదంటే ఊరి వాళ్ళందరూ అతని స్వార్థపు తత్వం గురించి చెబుతుంటే తిట్టుకోకుండా ఉండలేకపోతున్నాను. అది మీకు మాత్రం తెలీదు. చూడరాదా, వాడు బాగున్నాడు, వాళ్ళు బాగున్నారు. మధ్యలో మనకెందుకు చెప్పు? మనకున్న పొలం తీసేద్దామని అనుకుంటున్నాను రాధా. ఏమంటావు? అన్ని విధాల ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రండి. కాకపోతే మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయం కదా, పొలం విషయం కూడా ఉంది మళ్ళీ అందులో. అలా 2 రోజులు గడిచిన తరువాత కిట్టయ్య తన పొలం డబ్బు సర్దుబాటు చేశాడు. చంద్రయ్య కూడా తన పొలం, ఇల్లు అమ్మి కొంచెం ఎక్కువ డబ్బులు సర్దుబాటు చేశాడు. ఇద్దరూ కలిసి డబ్బులు తీసుకుని వెళ్లి బాలరాజును కలిసి డబ్బులిచ్చి పొలం రాయించుకుంటారు. కిట్టయ్య, నేను కొంచెం ఎక్కువ డబ్బులు కట్టాను కాబట్టి దిగుడు బావి ఉన్న పొలంలో కలిసి 4 ఎకరాలు నేను తీసుకుంటాను. ఆ బావి కింద 2 ఎకరాలు నువ్వు తీసుకోరా. కిట్టయ్య ఏమీ మాట్లాడకుండా దిగుడు బావి కింద ఉన్న 2 ఎకరాల పొలం తీసుకున్నాడు. ఇద్దరు ఎవరికి తోచిన పంటను వాళ్ళు వేసుకున్నారు. అయితే చంద్రయ్యకు దిగుడు బావి ఉండటం వల్ల అతని పంటకు కావలసిన నీళ్లు వాడుకునేవాడు. కిట్టయ్యకు ఇచ్చేవాడు కాదు. దాంతో కిట్టయ్య దిగుడు బావిని 6 నెలల పాటు అద్దెకు ఇవ్వాలని అడుగుతాడు. అందుకు కావలసిన డబ్బులు కూడా చంద్రయ్య తీసుకుంటాడు. స్వార్థంతో కళ్ళు మూసుకుపోయిన చంద్రయ్య కిట్టయ్య పొలానికి నీళ్లు పెట్టుకుంటుంటే గొడవ పడతాడు. అదేంట్రా అలా అంటావు? నేను నీ బావిని అద్దెకు తీసుకున్నాను కదా. నువ్వు అద్దెకు తీసుకుంది బావిని కానీ నీళ్లను కాదు. కావాలంటే బావిని తీసుకెళ్ళు అని అంటాడు.
దాంతో కిట్టయ్య ఆ ఊరి పెద్ద మనిషి భూపతి దగ్గరకు వెళ్లి జరిగింది మొత్తం చెప్తాడు. భూపతి చంద్రయ్యను పిలిపిస్తాడు. చంద్రయ్య భూపతితో కూడా వితండవాదం చేస్తూ ఉంటాడు. అప్పుడు భూపతి చంద్రయ్యకు తగిన బుద్ధి చెప్పాలని, సరే చంద్రయ్య, నువ్వు ఒక పని చెయ్యి. నీ నీళ్లను నువ్వు తీసుకుని కిట్టాయి బావుని కిట్టాయికి ఇవ్వు. అప్పుడు గొడవ ఉండదు కదా. అది విని ఏమి చేయాలో అర్థం కాక అయోమయంలో పడ్డాడు. ఇక చేసేది ఏమీ లేక స్వార్థంతో మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయి. తన తప్పు తను తెలుసుకున్నాడు. ఆ తరువాత కిట్టయ్యతో బుద్ధిగా ఉంటూ ఇద్దరు దిగుడుబావి నీళ్లు వాడుతూ పంటలు వేసుకుంటూ ఉంటారు. మాయా పొయ్యి కట్టెలు. రంగరాజపురంలో రమ్య శంకర్ అనే దంపతులుండేవారు. వీరికి హేమ, ధరణి అనే ఇద్దరు పిల్లలుంటారు. ధరణి చిన్నవాడే అయినా హేమ మాత్రం 5వ తరగతి చదువుతూ ఉంటుంది. రమ్య, శంకర్ ఇద్దరూ రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి కొన్ని అమ్ముతుండేవారు. మరికొన్నింటితో రమ్య తన ఇంటి ముందు వీధిలో కట్టెల పొయ్యి మీద మొక్కజొన్న కంకెలు కాల్చుతూ అమ్ముతుండేది. మరోవైపు శంకర్కు తాగుడు వ్యసనం ఉంటుంది. ఎప్పుడు చూసినా తాగొచ్చి తన భార్యను, పిల్లలను ఇబ్బంది పెడుతుండేవాడు. ఇలా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ రోజు, ఏమావ్, పప్పుల డబ్బాలో 100 రూపాయలున్నాయి కదా, ఇప్పుడేమయ్యాయి? నాకు తెలియకుండా ఏం చేశావే? ఏవండి, ఆ డబ్బులతో పిల్లలకు పుస్తకాలు కొని తెచ్చానండి. చీ దొంగ మొకందాన, ఇప్పుడు నాకు తాగడానికి డబ్బులు లేకుండా చేశావు కదే. నిన్ను ఏం చేస్తానో చూడు. ఏవండి, కొట్టకండి, పిల్లలు భయపడతారండి. వాళ్ళ ముందు కొట్టకండి. కొట్టకుండా ముద్దెట్టుకోవాలే. ఈరోజు కట్టెలమ్మిన డబ్బులు సరిపోవు. రాత్రికి నాకు మందు వేయిందే నిద్ర రాదు. డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి. శంకర్ తన భార్య రమ్యను కొడుతూ చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అప్పుడే అక్కడికి హేమ, ధరణీలు వస్తారు. తమ పుస్తకాలను శంకర్కిచ్చేస్తారు. ఇదిగోండి నాన్నా, ఆ డబ్బులతో ఈ పుస్తకాలే కొన్నాము. నువ్వలా అమ్మని కొట్టకు నాన్నా. కావాలంటే ఈ పుస్తకాలిచ్చేసి నీ డబ్బులు తీసుకో నాన్నా. అమ్మ పాపం నాన్నా, మన కోసం ఎంత బాధపడుతుందో. ఉదయం నుంచి కష్టపడుతూనే ఉంటుంది. కనీసం కట్టుకోవడానికి అమ్మకు మంచి బట్టలు కూడా లేవు నాన్నా. ఏంటే నోరు లేస్తోంది? నీకు మీ అమ్మలాగే దెబ్బలు పడాలా? నిన్నేం చేస్తానో చూడు అంటూ శంకర్ చెయ్యి పైకెత్తగానే రమ్య అడ్డుపడుతుంది. తన బిడ్డలను తన దగ్గరికి తీసుకుంటుంది. నీకు కావలసినవి నీకు వచ్చాయి కదా, నా బిడ్డల్ని ఏమనకు, నీ కాళ్లు పట్టుకుంటా అంటూ రమ్య వెక్కి వెక్కి ఏడుస్తుండగా శంకర్ పిల్లల పుస్తకాలు తీసుకుని మద్యం తాగడానికి వెళ్తాడు. ఆ రాత్రంతా పిల్లల్ని అంటిపెట్టుకుని రమ్య ఏడుస్తూనే ఉంటుంది. అమ్మా, మనకెందుకమ్మా ఇన్ని కష్టాలు? మనం కూడా అందరిలాగే సంతోషంగా ఉండొచ్చు కదా. ఇలా ఆకలేస్తే బాధపడడం ఎందుకు? డబ్బులు లేవని బాధపడ్డం ఎందుకమ్మా? మనం ఎప్పుడూ ఇంతేనా అమ్మా? లేదమ్మా, మన బతుకులు కూడా బాగుపడతాయి. ఆ దేవుడు మనకు కూడా ఏదో ఒక దారి చూపెడతాడు. నువ్వు తమ్ముడు ఇక నిద్రపోండి. అవతల చాలా ఆలస్యమైంది. రేపు మీరు స్కూలుకి పోవాలి కదా. మేము స్కూలుకి వెళ్ళమమ్మా. మా పుస్తకాలన్నీ నాన్న తీసుకెళ్లిపోయాడుగా. ఇక రేపు మా మాస్టర్ అడిగితే మేమేం చెప్పగలం చెప్పు. నేను తమ్ముడు కూడా నీతో పాటే కట్టెలు తీసుకురావడానికొస్తామమ్మా. వద్దమ్మా వద్దు. నాకు రాసిన బతుకు మీకుండకూడదనే కదా నేను బాధపడేది. మీరు బాగా చదవాలా, ఉద్యోగం చెయ్యాలా, అదేనమ్మా నా ఆశ. నా కోరిక తీరుస్తారు కదా అంటూ రమ్య తన బిడ్డలతో కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతుంటుంది. ఆ రాత్రి పిల్లల్ని అలా నిద్రపుచ్చాక ఉదయాన్నే తన దగ్గరున్న కట్టెలతో మొక్కజొన్న కంకెలు కాల్చుతూ అమ్ముతుంటుంది. మరోవైపు ఇంట్లో కట్టెలైపోతాయి. వ్యాపారం కూడా అంతగా సాగదు. ఆ బాధతో రమ్య ఏడ్చుకుంటూ ఇంట్లోకి రాగానే పిల్లలు ఆకలిగా ఉందంటారు. ఒక్క నిమిషం అమ్మా, మీకు గంజి కాంచుతాను. ఈ పూటకు మనం గంజి తాగుదాం. రేపు మొక్కజొన్న కంకెలు అలాగే కట్టెలు కూడా అమ్మి ఇంటికి కావలసిన సరుకులు తీసుకొస్తాను.
అలాగే అమ్మా, తమ్ముడు కూడా తింటాడులే. ఇద్దరు పిల్లలకు గంజి ఇచ్చిన తర్వాత రమ్య తన బిడ్డల్ని చూసుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. శంకర్ ఆ రోజు కూడా ఇంటికి తాగొస్తాడు. వస్తూ వస్తూనే తన భార్య కొంగుకు కట్టి ఉన్న చిల్లర డబ్బులను లాక్కుంటాడు. ఏమయ్యా, అది పిల్లలకు పెట్టిన డబ్బులయ్యా. నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు. కనీసం పిల్లల్ని ఏ ఇబ్బంది రాకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదయ్యా. ఇలా మమ్మల్ని ఏడిపిచ్చుకు తింటున్నావే, నీకిదేం బాలేదయ్యా. ఏంటే నోరు లేస్తాంది? రాత్రి పడింది చాలేదా నీకు? మళ్ళీ తగిలిస్తే అప్పుడు కుదురుకుంటావు అంటూ శంకర్ మరోసారి చేయి చేసుకుంటాడు. ఆ రాత్రి రమ్యకు జ్వరం చేస్తుంది. పైగా జోరున వర్షం కురుస్తుంది. ఆ వర్షం 2 రోజులైనా తగ్గదు. చలి జ్వరంతో వణుకుతున్న తమ తల్లిని చూసి హేమ, ధరణిలు బాధపడతారు. శంకర్ మాత్రం పట్టించుకోకుండా తప్పతాగి పడి ఉంటాడు. కట్టెలు కూడా ఇంట్లో అయిపోవడం వల్ల, మొక్కజొన్న కంకెలు కూడా లేకపోవడం వల్ల అందరూ ఆకలితో అలమటిస్తుంటారు. ఆ క్షణంలో తన బిడ్డలను చూసి రమ్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. నన్ను క్షమించండి నాన్న, మీకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను. నా పరిస్థితి దారుణంగా ఉంది. మీరు నన్ను చూసి ఏడవకండి. అమ్మా, నీకు జ్వరం ఎక్కువగా ఉంది. నువ్వు లేవలేని స్థితిలో ఉన్నావు. ఈ సమయంలో నువ్వు ఇలా బాధపడకమ్మా. నువ్వు విశ్రాంతి తీసుకో అంటూ హేమ తన తమ్ముణ్ణి తీసుకుని ఇంటి నుంచి బయటకొచ్చేస్తుంది. వర్షంలోనే అడవిలోకి వెళ్తుంది. ఆ రోజు ఆ ఇద్దరి పిల్లలు అడవిలోకి వెళ్లి కట్టెలు కొట్టుకుని ఇంటికి తీసుకొస్తారు. మరుసటి రోజు వర్షం తగ్గుతుంది. హేమ తాను తెచ్చిన కట్టెలతో ఇంట్లో ఉన్న కాసిన్ని నూకలు తీసుకుని వంట చేస్తుంది. తన తల్లికి, తమ్ముడికి పెడుతుంది. అమ్మా హేమ, నువ్వు తమ్ముడు కలిసి అడవికి వెళ్లి కట్టెలు తెచ్చారా? ఈ వయసులోనే ఎంత కష్టం వచ్చిందమ్మా మీకు. తండ్రి సరిగా లేడు, తల్లి ఉన్నా లేనట్టేలా ఉంది. అమ్మా, నువ్వు మొక్కజొన్న కంకెలు తీసుకొస్తావు కదా, అక్కడికెళ్ళి నేను కూడా తీసుకొచ్చి అమ్మాలనుకుంటున్నాను. వద్దమ్మా, ఆ పని చాలా కష్టంగా ఉంటుందమ్మా. నువ్వు చెయ్యలేవు. లేదమ్మా, నేను చేస్తాను. నేను చూసుకోవడం నా బాధ్యత అంటూ హేమ ఆ మరుసటి రోజు నుంచి మొక్కజొన్నలు తెచ్చి కట్టెల పొయ్యిపై కాల్చి అమ్మడం మొదలు పెడుతుంది. తన తండ్రి శంకర్ వచ్చి డబ్బులు అడిగినప్పుడు కొంత డబ్బిచ్చి మరికొంత డబ్బును దాచిపెడుతుంది. అలా 4 రోజులు గడుస్తుంది. రమ్యకు ఆరోగ్యం నయమవుతుంది. ఆ సమయంలో హేమ తెచ్చిన కట్టెలను చూసి సందేహం కలుగుతుంది. ఏంటమ్మా హేమ, నువ్వు తెచ్చిన కట్టెలు ఇంకా అయిపోలేదా? ఇన్ని రోజులయింది, ఇంకా అవనేలేదే. ఏమోనమ్మా, వీటిని రోజూ పొయ్యిలో పెడుతున్నా అవి మాత్రం తరిగిపోలేదు, అలానే ఉంటున్నాయి. ఏది, ఈ రోజు నేను చూస్తానుండు అని అంటూనే రమ్య ఆ రోజంతా ఆ కట్టెలను మండిస్తూనే ఉంటుంది. కట్టెలు మాత్రం కాలుతూనే ఉంటున్నా తరిగిపోవు. దీంతో అవి మాయా కట్టెలు అని రమ్య తెలుసుకుంటుంది. ఎంత అదృష్టమమ్మా, ఇవి మాయా కట్టెలు. ఇకపై మనం అడవికి వెళ్లి కట్టెలు తీసుకురావాల్సిన పనిలేదు. నువ్వు తమ్ముడు కూడా ఎంచక్కా స్కూలుకి వెళ్లొచ్చు. ఇకపై నేను ఇక్కడే ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుంటానమ్మా. ఇదిగో తీసుకో అమ్మా, నేను దాచిన డబ్బులు. నాన్నకు తెలియనివ్వద్దు అని హేమ డబ్బులివ్వగానే రమ్యకు కొండంత బలం వస్తుంది. ఆ మాయా కట్టెలతో పొయ్యిపై ఇడ్లీలు చేసి అమ్మడం మొదలు పెడుతుంది. అలా 1 నెల రోజుల్లోనే మంచి ఆదాయం వచ్చి పిల్లలకు కావలసినవన్నీ కొనిపెడుతుంది. తన భర్తకు రోజూ మందు బాటిల్ తానే తీసుకొచ్చి ఇస్తుండడంతో శంకర్కు బుద్ధొస్తుంది. తాను తన భార్యను కష్టపెట్టిన పనులకు పశ్చాత్తాపడతాడు. ఆ తరువాత ఆ కుటుంబంలో అందరూ మాయా కట్టెల వల్ల ఏ ఇబ్బంది రాకుండా ఆనందంగా బతుకుతారు. పార్వతీపురంలో శివయ్య అనే 60 ఏళ్ల ముసలివాడు ఉన్నాడు. అతనికి పెళ్లీడుకొచ్చిన 2 కొడుకులు గణేష్, కుమార్ ఉన్నారు. కొన్నాళ్ల క్రితం వరకు కాయకష్టం చేసి పండో కాయో ఇంటికి తెచ్చేవాడు శివయ్య. ఇప్పుడు వయసు పైబడ్డంతో పూర్తిగా కొడుకుల మీదే ఆధారపడుతున్నాడు. సోమరిపోతులైన కొడుకులకి అది నచ్చేది కాదు. 2 రోజుల నుంచి ఆరోగ్యం సరిగా లేదు. ఇది కేవలం దగ్గు మందుతో పోయేది కాదు. పక్కూరి డాక్టర్ దగ్గరికి తీసుకుపోండ్రా, చచ్చి మీ కడుపును ముడతాను. గణేషు, కుమారు ఒకరితో ఒకరు మెల్లగా ఇలా అనుకుంటూ ఉంటారు. చేస్తాను అనుకుంటూనే 5 సంవత్సరాలు బట్టి బతికేస్తున్నాడు. ఎప్పుడు చేస్తాడో ఏంటో.
చస్తే చావని గాని మళ్ళీ చచ్చి మన కడుపున పుట్టడం దేనికిరా? ఈ జన్మకే వీడి వల్ల డబ్బు దండగనుకుంటే. ఆ పక్కూరెళ్ళి చూశానన్నా, డాక్టరు కాలినడకన తిరుపతికి వెళ్ళాడంట. రావడానికి 4 రోజులు పడుతుంది. ఇలా ఉండగా అనయ్య, పక్కూర్లో ఓ కాంట్రాక్టరు ఫ్యాక్టరీ కడుతున్నాడు. ప్రారంభించే ముందు ఎవరినైనా నరబలివ్వటానికి చూస్తున్నాడంట. వాళ్ళకి ఈ విషయంలో సాయం చేసిన వాళ్ళకి 30,000 రూపాయలు నగదిస్తారంట. దానికి మనమేం చేయగలం? ఎలాగూ మన నాన్న ఆ ముసలోడు బతకటం వల్ల మనకి రూపాయి లాభం లేదు. అదే నరబలిగా మన నాన్నని బలిస్తే వచ్చే డబ్బుని చెరిసగం చేసుకోవచ్చు. పితృదేవుణ్ణి మాతృదేవతకి అప్పగిచ్చేద్దాం పదా అని ఇద్దరూ ఇంటికి వెళ్తారు. శివయ్య దీనంగా కూర్చుని ఉంటాడు. నాన్నా, పక్కూరు డాక్టరు తిరుపతి నుంచి వచ్చేశాడంట. పదండి, వెళ్ళి మీ ఆరోగ్యం చూపించుకుందాం. దాదాపు తగ్గిపోయిందిలేరా. ఎందుకు మళ్ళీ మీకు భారం కాకపోతే గాని. అలా అంటారేంటి నాన్న? మీ ప్రాణానికి ఏమైనా మేమేమైపోవాలి? పదండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. మీ అమ్మ వంట తిన్నావు, మా అమ్మ వంట తిన్నావు, ఇంకా మీ కోడల వంట తినాలి, మీ మనవరాళ్ల వంట కూడా తినాలి. అప్పటి వరకు నీకేమీ కాదు. దానికి ముందు మీరేదో ఒక పనిలో స్థిరపడండ్రా. దాని గురించి తర్వాత మాట్లాడదాం గాని ముందు పదన్నాన్న అని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుని వెళ్తారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న కాంట్రాక్టర్కి శివయ్యని అప్పగించేస్తారు. కాంట్రాక్టర్ మనుషులు గణేష్ కుమార్లకి డబ్బిచ్చేస్తారు. శివయ్య ఆందోళనతో, గణేషు, కుమారు, ఎవర్రా ఇల్లంతా? ఏం చేస్తున్నారు మీరు? ఏదో పనిలో స్థిరపడమన్నావుగా, అదే చేస్తున్నాం, నీతోనే బోని అని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. కాంట్రాక్టర్ మనుషులు శివయ్యని బంధించుకొని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. చివరి కోరికేదైనా ఉంటే చెప్పు. నీ కొడుకులు నిన్ను మాకు అమ్మేశారు. రేపు ఉదయం నిన్ను నరబలిస్తాం. శివయ్య నోట మాటరాక పట్టరాని దుఃఖంతో బాధపడతాడు. కాని శివయ్య ఆయుష్షు అక్కడితో ముగిసిపోలేదు. రాత్రికి శివయ్యని ఒక గదిలో పెట్టి చుట్టూ కాంట్రాక్టర్ మనుషులు ఉంటారు. మధ్యరాత్రిలో మద్యం తాగి నిద్రిస్తున్న వాళ్ల కళ్ళు గప్పి శివయ్య అక్కడ్నించైతే తప్పించుకుని బయటపడతాడు. చెట్టు కింద కూర్చుని శివయ్య ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. డబ్బాసతో కళ్ళు మూసుకుపోయిన నా కొడుకులకి గుణపాఠం చెప్పాలి. నేను చచ్చేలోపు వాళ్ళని మార్చాలి అని కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయాన మారువేషంలో చేతిలో డబ్బు పెట్టెతో తన ఇంటికి వెళ్తాడు. నా పేరు రామకృష్ణ. పట్నంలో 1 కోటికి పైగా ఆస్తి కలవాణ్ణి. శివయ్యకి స్నేహితుణ్ణి. వాడు లేడా? 1 కోటి రూపాయలు అన్న మాట వినగానే కొడుకులిద్దరూ లేచి వినయంగా అతని దగ్గరికొస్తారు. నాన్నగారు కొన్నాళ్ల క్రితమే చనిపోయారు. మేం వాళ్ళ అబ్బాయిలం, అన్నయ్య నేను. మా నాన్న పోయి ఇన్నాళ్ళవుతున్నా, ఇంకా మా కళ్ళ ముందే ఉన్నట్టుంది. ఉంటుంది, కళ్ళ ముందే ఉన్నట్లుంటుంది. అయినా ఇదంతా ఎప్పుడైంది? ఇప్పుడు నేను ఈ పెట్టెనేం చెయ్యాలి? దానిలో ఏముందండి? అప్పట్లో నేను వ్యాపారం మొదలుపెట్టిన రోజుల్లో మీ నాన్న నాకు 10,000 రూపాయలిచ్చాడు. దానికి రుణంగా ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు ఇద్దామని తీసుకొచ్చాను. స్నేహం అంటే మీదేనండి. మా నాన్నగారు అప్పుడప్పుడు మీ గురించి, మీ స్నేహం గురించి చాలా గొప్పగా చెప్తుండేవారు. చిన్నప్పుడు మీ అబ్బాయి మేము కలిసి ఆడుకునేవాళ్ళమని. నాకుంది ఒక్క కూతురేనే. అది మా వాడికి కొంచెం మతిమరుపులేండి. అవునా? మీ నాన్న కూడా మీ గురించి చెప్పేవాడు. చాలా మంచివాళ్ళని, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారని. ఏదో ఉన్న 4 కన్నరుణం తీర్చుకున్నాంగా. అదే ఆ మంచితనానికే ఇప్పుడు 1,00,000తో పాటు కోట్ల ఆస్తికి వారసురాలైన నా ఒక్కగానొక్క కూతురు అమృతని మీలో ఒకరికిచ్చి పెళ్లి చేద్దామని వచ్చాను. తీరా చూస్తే శివయ్యకి ఇలా జరిగింది. అలా అనగానే కుమారు గణేష్లకి డబ్బుపై దురాశ కలుగుతుంది. సరే, 3 రోజుల్లో మా కూతుర్ని తీసుకుని వస్తాను. తనకి ఎవరు నచ్చితే వాళ్లకి 1 కోటి రూపాయల కట్నం, మిగిలిన వాడికి ఈ 1,00,000 రూపాయల పెట్టే ఇస్తాను. ఇక నేనొస్తాను అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత కుమార్ గణేష్ వేరువేరు గదుల్లో ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ రాత్రి 2 పళ్ళాల్లో పెట్టి ఉన్న భోజనంలో కుమారొచ్చి ఒక పళ్ళెంలో విషం పోస్తూ, రే అన్నయ్య, నువ్వు కూడా నాన్న దగ్గరికి పోరా. 1 కోటి నాకే, 1,00,000 నాకే అని ఏమీ తెలియనట్టు అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అంతలోనే గణేష్ కూడా అక్కడికొచ్చి మరొక పళ్ళెంలో విషం పోస్తూ, కుమారు, ఈ విషం నీకు, అమృత నాకు, నరకం నీకు, స్వర్గం నాకు అని విషం పోసి గదిలోకి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత ఇద్దరూ పళ్ళాలతో భోజనం తినటానికి కూర్చుంటారు.
ఇద్దరూ మొదటి ముద్ద తినబోతూ ఉంటే అక్కడికి శివయ్య ముందులాగానే మారువేషంలో వస్తాడు. ఏంటండి 3 రోజుల్లో వస్తారని అప్పుడే వచ్చారు? మిమ్మల్ని ఆఖరిసారిగా చూద్దామని. అదేంటి అలా అంటున్నారు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చస్తాడు అన్నట్టు డబ్బు ఆశ ఉన్నవాడు డబ్బు వల్లే చేస్తాడు. మీరేమంటున్నారో అర్థం కావటం లేదు. శివయ్య ముందుకెళ్ళి గణేష్ పళ్ళాన్ని కుమార్కి, కుమార్ పళ్ళాన్ని గణేష్కి ఇస్తాడు. ఇప్పుడు తినండి అనగానే ఆ అన్నదమ్ములిద్దరూ పళ్ళాల్ని దూరంగా తోసేస్తారు. అన్నదమ్ములిద్దరూ ఎవరికి ఎవరూ తక్కువ తినలేదు. ఇద్దరూ ఒకేలాగా ఆలోచించారు. మాయదారి డబ్బు కోసం రక్తబంధాన్ని చంపాలనుకున్నారు. ఇప్పటికీ చంపుకోవాలని చూస్తున్నారు. నేనేం చేయలేదండి. అసలు మా నాన్న చనిపోలేదు. డబ్బు కోసం వీడే చంపించాడు. వీడి మాటలు నమ్మకండి. వీడి చేసిన తప్పుని నాపై నెట్టేస్తున్నాడు. మీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయండి. వీడి చేతులు పెడితే తన జీవితం చేజారిపోతుంది. వీడు ఉట్టి చాడీలు చెప్తున్నాడు రామకృష్ణ గారు. నేను రామకృష్ణని కాదు, మీ నాన్న స్నేహితుణ్ణి కాదు. మీ నాన్ననేరా నా కొడకల్లారా. ఆ రోజు దేవుడి దయవల్ల తప్పించుకు బయటపడ్డాను. మారువేషంలో వచ్చాను. ఇప్పుడు నేను ఆపకపోయుంటే ఇద్దరూ శవాలుగా పడుండేవారు. అప్పుడు డబ్బుని ఏం చేసేవారు? మొలతాడు కట్టుకుని తీసుకుపోయేవారా? డబ్బు కన్నా ముఖ్యమైంది ప్రాణంరా, బంధం. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. రేపు మీ కడుపుడు పుట్టిన వాళ్ళు కూడా ఇలాగే చేస్తే అప్పుడు తెలుస్తుందిరా మీకు. తమ తండ్రి అన్న మాటలకి గణేష్ కుమార్లిద్దరూ పశ్చాత్తాపంతో శివయ్య కాలుమీద పడతారు. మమ్మల్ని క్షమించండి నాన్న. మా తప్పు మేము తెలుసుకున్నాం. ఇకపై కలిసిమెలిసి కష్టపడతాం. అడ్డదారిలో వచ్చిన డబ్బు మాకొద్దు నాన్న. మేం మారతాం. మమ్మల్ని నమ్మండి అని ప్రాధేయపడతారు. అలా చివరికి శివయ్య అనుకున్నది సాధించాడు. చిన్నప్పుడు తన కొడుకులకి నడక నేర్పాడు. ఇప్పుడు నడవడిక నేర్పాడు. ఆ తరువాత శివయ్యకి ఆరోగ్యం బాగోలేదు. ఈసారి మాత్రం తన కొడుకులు మారుమాట చెప్పకుండా డాక్టర్ దగ్గరికే తీసుకెళ్లారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భారతదేశంలోనే పరిచయం అవసరం లేని రాజు విజయనగర సామ్రాజ్యపు శ్రీకృష్ణదేవరాయలు. అంతకన్నా పరిచయం అవసరం లేని మంత్రి తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ మంత్రి కాకముందు అతని స్థానంలో వేరొక మంత్రి పనిచేసేవాడు. అతని పనితనం తృప్తిపరచకపోవడంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ మంత్రిని తొలగించేస్తారు. అందుకు ప్రతీకారంగా ఆ మంత్రి పక్క రాజ్యానికి చెందిన అన్నదమ్ములైన 5 దొంగల్ని కలుస్తాడు. రాజకోటలోకి చొరబడ్డానికి దొంగ మార్గాలన్నీ నాకు తెలుసు. ఆ వజ్రాలు ఉన్న పెట్టె కూడా ఎక్కడుందో మీకు చెప్తాను. మీరు చేయాల్సిందల్లా వాటిని దొంగిలించి మా ఇంటికి తెచ్చిపెట్టడమే. దీనికి మీలో 2 చాలు. వచ్చిన వజ్రాల్లో సగం మీకు, సగం నాకు అని వారిలో 2 తీసుకుని రాజ్యానికి వెళ్తాడు. ఆ రాత్రి మాజీ మంత్రి చెప్పినట్టే దొంగలిద్దరూ కోటలోకి చొరబడి ఆ వజ్రాల పెట్టెను దొంగలించి చడీ చప్పుడు లేకుండా మాజీ మంత్రి భవనానికి చేరుకుంటారు. ఆ వజ్రాల్ని చూసి మాజీ మంత్రి ముఖం వజ్రాల కంటే 10 మెరిసిపోతుంది. ఇప్పుడు నేను మాజీ మంత్రి కాదు. ఇంత సంపద ఉంటే నాకు నేనే రాజుని. మీ వాటా మీరు తీసుకుని ఉదయాన్నే మీ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోండి అని వారితో చెప్తాడు. ఆ రాత్రికి దొంగలిద్దరూ అక్కడే పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం రాజ్యసభలో, అశోక వనంలో గంజాయి మొక్క, మన రాజ్యంలో దొంగ, రాత్రికి రాత్రి ఎవరో వజ్రాలు పెట్టని కాజేశారు. తెనాలి రామకృష్ణ, చెప్పండి ప్రభు. నీకు ఎంత సైన్యం కావాలో తీసుకో. నాకు మాత్రం ఇంకో దొంగతనం జరగకముందే ఆ దొంగల్ని పట్టుకుని తీసుకురావాలి. ఎటువంటి సైన్యమూ అవసరం లేదు ప్రభు. నేను ఒక్కనే చాలు. తెనాలి రామకృష్ణ గర్వానికి సభలో మంత్రులంతా నవ్వుకుంటారు. తెనాలి రామకృష్ణ రాజు నుంచి సెలవు తీసుకుని సభలో నుంచి వెళ్ళిపోతాడు. ఆ దొంగలిద్దరూ తమ వాటాను తీసుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉంటే మార్గ మధ్యలో 2 ప్రజలు కలుస్తారు. బాబాగారు రోజూ తమ ఆస్తి ఉన్న బీరువాన్ తెరిచి మంత్రం జపించి పడుకుంటాడంట. తెల్లవారుగానే అవి 2 అవుతాయంట. నేనిప్పుడే బాబానైపోయి ఆ మంత్రమేంటో తెలుసుకోవాలనుంది. ఇది విన్న దొంగలిద్దరూ ఆ రోజు ప్రయాణం మరుసటి రోజుకి వాయిదా వేసుకుంటారు. రాత్రికి ఆ బాబా గదిలోకి చొరబడతారు. బాబా గాఢ నిద్రలో ఉండటంతో అప్పటికే తెరిచి ఉన్న బీరువాలో బంగారం మొత్తాన్ని దొంగిలించుకుని మాజీ మంత్రి గారి ఇంటికి వెళ్ళిపోతారు. మరునాడు ఉదయం రాజ్యసభ ప్రారంభమవుతుంది. తెనాలి రామకృష్ణ వజ్రాల పెట్టెని, మాజీ మంత్రిని, 2 దొంగల్ని
రాజ్యసభలోకి ప్రవేశపెడతాడు. ప్రభు, వీళ్ళు ముగ్గురే అసలైన దొంగలు. ఒక మంత్రిని పట్టుకొని ఇలా దొంగల్లో ఒకడిగా చుట్టం అవమానం. ఇందుకు సాక్ష్యమేది? అవును రామకృష్ణ, పల్లవుడు అలా చేస్తాడని నేను అనుకోవటం లేదు. సాక్ష్యం కావాలి. ప్రభు, నేను నిన్న బాబాని కలిసి అతనికి బంగారం ఉన్న బీరువాని తెరిచి పడుకోమని చెప్పాను. ఇది రాజ్యమంతా తెలిసేలా చేశాను. కాబట్టి రాజ్యంలోనే ఉన్న దొంగలకి కూడా ఈ విషయం తెలిసింది. రాత్రికి ఈ దొంగలు దొంగతనం చేసే ముందు గచ్చుమీద నల్ల రంగుని పూశాను. దొంగలు దొంగిలించి కాలినడక మీద మాజీ మంత్రి ఇంట్లోకి చేరుకున్నారు. నేను ఆ నల్లని పాదాల ఆనవాళ్లతో వీళ్ళని పట్టుకోగలిగాను. ఆ బంగారాన్ని వీళ్ళు వాటాలు వేసుకోవటం నేను నా కల్లారా చూశాను ప్రభు. రామకృష్ణ తెలివికి మాజీ మంత్రి, దొంగలు తలదించుకుంటారు. శ్రీకృష్ణదేవరాయలు, మిగతా మంత్రుడు చప్పట్లతో అభినందిస్తారు. తెనాలి అంటేనే తెలివి, తెలివి అంటేనే తెనాలి. నీకు వారం రోజులు సెలవు ప్రకటిస్తున్నాను. రాజమర్యాదలతో రాజ్యాన్ని మొత్తం చుట్టిరా. మాజీ మంత్రిని, దొంగలిని కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపిస్తాడు. మాజీ మంత్రిని, ఇద్దరి దొంగలతో పాటు ఒకే కారాగారంలో బంధిస్తారు. తెనాలి వారం రోజులు సెలవుల్లో ఉన్నాడు. మనం ఓటమిని అంగీకరించకూడదు. మీ తమ్ములకి ఈ విషయాన్ని నేను తెలియచేస్తాను. తెనాలి తిరిగి సభకు వచ్చేలోపు ఆ వజ్రాల పెట్టె మాయమైపోవాలి అని మాజీ మంత్రి మరో పన్నాగం పన్నుతాడు. దొంగలిద్దరూ అందుకు అంగీకరిస్తారు. ఈ వార్త తెలుసుకున్న 5 అన్నదమ్ముల్లో మిగిలిన 3 దొంగలు రాత్రికి కోటలో చొరబడతారు. వజ్రాల పెట్టెని మాయం చేస్తారు. ఈ పెట్టెను దాయటానికి మనకో స్థలం కావాలి. అవును, మళ్ళీ వజ్రాలు పెట్టిపోయిందని తెలిస్తే రాజు రాజ్యమంతా భద్రత పెంచుతాడు. కొన్ని రోజులు మనం ఇక్కడ వాళ్ళతో కలిసిపోవాలి అని నడుస్తూ ముందుకు వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక బామ్మ ఇల్లు కనిపిస్తుంది. వాళ్ళు బామ్మ దగ్గరికి వెళ్ళి, బామ్మ, ఈ ఇంట్లో ఎవరెవరుంటారు? ఇద్దరం, నేను, నా నీడ. నాకెవరూ లేరు బాబూ. ఒంటికాయలాగా ఒక్కదాన్నే ఉంటున్నాను. మేము వ్యాపార రీత్యా పక్క రాజ్యం నుండి వచ్చాము. కొన్ని రోజులు ఎక్కడే ఉండవలసి ఉంటుంది. ఎలాగో 2 గదులున్నాయిగా, ఒకటి మాకిచ్చినట్టయితే దానికి మేము అద్దె చెల్లిస్తాం. దానిదేముంది బాబూ, ముసలిదాన్ని. ఇప్పుడు డబ్బులు నేనేం చేసుకుంటాను? రేపో మాపో పోయేదాన్ని. మీరు ఉండడానికొద్దు, తినడానికి చెల్లించండి చాలు. మాకు మీలాంటి వాళ్ళే కావాలి. అప్పుడే ఈ పెట్టె భద్రంగా ఉంటుంది. డబ్బులేం చేసుకుంటారు వీళ్ళంతా? మాకిచ్చేస్తే పోతుందిగా, మాకు శ్రమ తగ్గుతుంది. ఏమంటున్నావు బాబూ? ఏం లేదు బామ్మ, ఈ పెట్టె మా దగ్గర కన్నా మీ దగ్గర ఉండటమే మంచిది. మళ్ళీ మేము 3 కలిసి అడిగితేనే ఈ పెట్టె మాకు తిరిగివ్వండి అని చెప్పి ఆ పెట్టెను బామ్మకిచ్చేసి ఆ రాత్రి అక్కడే సేద తీరుతారు. 2 రోజులు గడిచాక సాయంత్రం ఆ 3 దొంగలు చల్లగాలికని బయటకు వెళ్తారు. అక్కడ మంచి రుచికరమైన పళ్ళ దుకాణం చూస్తారు. అయ్యో, సమయానికి డబ్బుల్లేవే. దాందేముంది, పెట్టెలో వజ్రాలను తీసి మనకు కావలసినవన్నీ కొనుక్కోవచ్చు. రండి, వెళ్ళి తెచ్చుకుందాం అని 3 కలిసి బామ్మ ఇంటికి వెళ్తారు. మళ్లీ తిరిగి రావటంతో అందులో 2 దొంగలు అలసిపోయి బయటే ఉండిపోతారు. 3వాడు మాత్రమే లోపలికి వెళ్తాడు. బామ్మ, మేమిచ్చిన పెట్టెని తిరిగి ఇచ్చేయండి. మీ 3 కలిసి అడిగితేనే ఇమ్మన్నారు కదయ్యా. వాళ్ళు బయటే ఉన్నారులే. ఇక అప్పుడు బయటనుంచి 2 దొంగలు అరుస్తారు, బామ్మా, ఆన్ని మేమే పంపించాం, వాడికి ఆ పెట్టెనిచ్చేయండి. వాళ్ళు చెప్పినట్టే బామ్మ ఆ పెట్టెని వారికిచ్చేస్తుంది. ఆ పెట్టెని తీసుకుని ఆ దొంగ వెనక తలుపు నుంచి మెల్లగా జారుకుని పారిపోతాడు. మిగిలిన 2 లోపలికి వెళ్లినవాడు ఎంతకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్తారు. బామ్మా, మా వాడేడి? పెట్టె తీసుకుని మీ దగ్గరికే వచ్చాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. మేం 3 కలిసి వస్తే నా పెట్టెని ఇమ్మని చెప్పాంగా. వాడొక్కడికి ఎట్టా ఇచ్చావు? మీరే బయటుండి చెప్పారుగయ్యా. మాకదంతా తెలీదు. మా పెట్టెని మాకు తిరిగివ్వండి. అంతలోనే అటుగా వెళుతున్న తెనాలి రామకృష్ణ ఆ సంభాషణలు విని అక్కడికొస్తాడు. బామ్మ తెనాలి రామకృష్ణకి జరిగిందంతా చెప్తుంది. దొంగల దురుద్దేశాన్ని అర్థం చేసుకుంటాడు తెనాలి. అవును, బామ్మ అబద్ధమాడుతుంది. పెట్టె తన దగ్గరే ఉంది. అది విన్న బామ్మ కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తాయి. ఆ దొంగల ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. కాని ఆ పెట్టెని ఇప్పుడు మీకివ్వడం కుదరదు. అదేంటి? ఇప్పుడు మాకు ఆ పెట్టి ఎలాగైనా సరే కావాలి. మీరే కదా అన్నారు 3 కలిసి వచ్చి అడిగితేనే ఇమ్మని. అవును, మరి 2 ఉన్నారుగా. ఆ 3వ వారిని రమ్మనండి. అప్పుడు మీ పెట్టెని మీకు తిరిగిచ్చేస్తుంది బామ్మ. వాడు దొంగ వెధవ, వాడు పారిపోయాడు, ఇంకరాడు. దొంగ వెధవతో తిరిగేవారు కూడా దొంగ వెధవలే అవుతారు అని వెంటనే వాళ్ళిద్దరినీ బంధిస్తాడు. బామ్మ వాళ్ళకి తగిన శాస్తి జరిగినందుకు ఆనందిస్తుంది. తెనాలి భటుల సహాయంతో ఆ 3వ వాణ్ణి కూడా పట్టుకుంటాడు.
వజ్రాల పెట్టెని ఆ ముగ్గురు దొంగల్ని తీసుకెళ్లి మహారాజు ముందు ప్రవేశపెడతాడు. చివరికి 5 అన్నదమ్ములు మాజీ మంత్రి కారాగారంలో ఉప్పు కారం లేని చిప్పకూడు తింటారు. ఇలా తెనాలి తన తెలివిని ప్రదర్శించి పేరు ప్రఖ్యాతులు బహుమతుల్ని పొందుతాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓహో టీవీ. అనగనగా ఒక ఊరిలో సారయ్య అనే చిరు వ్యాపారి ఉండేవాడు. పల్లెటూర్లో కూరగాయలు అమ్ముకుంటూ పాలు, పాల పదార్థాలను బదులుగా తీసుకుంటూ పట్నంలో అమ్మేవాడు. సారయ్య వ్యాపారం బాగా సాగుతుండేది. అదే ఊర్లో రాములమ్మ అనే పెద్దావిడ ఉండేది. రాములమ్మ చాలా అమాయకురాలు, కాని చాలా మంచిది. ఎవ్వరికీ ఏ హాని చేసేది కాదు. ఓ రోజు రాములమ్మ ఇంటికి పక్కింటి పారిజాతం వెళ్తుంది. ఏంటి రాములమ్మ, రోజురోజుకు చిక్కిపోతున్నావు? సమయానికి తింటున్నావా లేదా? ఏం చెప్పమంటావు పారిజాతం, నేను నా బర్రెలను బాగా చూసుకుంటున్నాను కదా, పాపం వాటికి సరైన మేత వేయలేకపోతున్నాను. వర్షాలు పడి చాలా రోజులైంది. వాటికి గడ్డి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రోజూ ఆ సారయ్యకు వెన్న అమ్ముతున్నాను. కాస్తో కూస్తో డబ్బులు వస్తున్నాయి. వాటితో ఈసారి నా బర్రెలకు మంచి మేత కొనాలి. బర్రెలన్నాక ఆ మాత్రం ఖర్చు అవుతుంది. మరి మనం ఇంకేం చేస్తాం? అన్నట్టు నాకు కాస్త పంచదార కావాలి, అందుకే వచ్చాను. ఇదిగో ఇప్పుడే పట్టుకొస్తాను అంటూ రాములమ్మ వంటింట్లోకి వెళ్లి కాస్త పంచదార తీసుకొస్తుంది. ఈలోపు పారిజాతం అక్కడే ఉన్న వెన్నను కాస్త నోట్లోకి వేసుకుని గబగబా తినేస్తుంది. రాములమ్మ ఇచ్చిన పంచదార తీసుకుని పారిజాతం వెళ్లిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికి సారయ్య వస్తాడు. ఇదిగో రాములమ్మ, లేత కూరగాయలు. వీటిలో ఏం కావాలో త్వరగా చెప్పు, అవతల నాకు చాలా పనుంది. ఇప్పుడే ఇలా వచ్చి అలా వెళ్తానంటావేంటి? నేను మంచివేవో పుచ్చులేవో చూడాలి కదా. నీ దగ్గరకు వస్తే ఎప్పుడూ ఇలానే చేస్తావు రాములమ్మ. నేను తెచ్చే వాటిల్లో పుచ్చులు అస్సలుండవు. త్వరగా నీకేం కావాలో తీసుకో. వంకాయలు 1 కిలో ఇవ్వు. సారయ్య వంకాయలు కిలో తీసుకుని రాములమ్మకిస్తాడు. అందుకు బదులుగా రాములమ్మ వెన్ననిస్తుంది. మరుసటి రోజు ఉదయం రాములమ్మ ఆ ఊరి గుడికి వెళ్తుంది. గుడిలో ఆ ఊరి జమీందారును చూస్తుంది. నమస్కారం జమీందారు గారు. ఏంటి రాములమ్మ, నువ్వు బావున్నావు కదా? నీ బర్రెలు ఎలా ఉన్నాయి? వాటి గురించే నాకు దిగులుగా ఉందండి. వర్షాలు పడి చాలా రోజులైంది. వాటికి నేను సరైన మేత పెట్టడం లేదు. అయితే ఒక పని చెయ్యి. చెరువు దగ్గర ఉన్న నా 5 ఎకరాలలో నీ పశువులకు కావలసిన గడ్డిని వేసుకో. బదులుగా నెలకు ఎంతో కొంత పైకం నాకివ్వు. అలాగే అయ్యా, మంచి విషయం చెప్పారు. మీరు ధర్మాత్ములయ్యా, మీకు రుణపడి ఉంటాను. ఊరి ప్రజలకు మంచి చేయడమే కదా నా పని. ఎవరూ బాధపడ్డానికి వీల్లేదు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ధర్మాత్ములయ్యా, మీరెప్పుడూ చల్లగా ఉండాలి. ఆ మరుసటి రోజు నుంచి జమీందారు చెప్పిన విధంగా రాములమ్మ చెరువు వద్ద ఉన్న పొలంలో గడ్డిని పెంచుతుంది. కొన్నాళ్లకు తన బర్రెలను తీసుకెళ్లి అక్కడే పచ్చిగడ్డి తినేలా చేస్తుంది. బర్రెలు గడ్డి బాగా తినడంతో పాలు ఎక్కువగా ఇవ్వడం మొదలు పెడతాయి. దీంతో రాములమ్మ ఇంకాస్త ఎక్కువ వెన్నను సిద్ధం చేసి అమ్మడం మొదలు పెడుతుంది. ఏంటి రాములమ్మ, వ్యాపారం బాగా సాగుతున్నట్లుగా ఉందే. సిటీలో ఎక్కువగా నీ వెన్ననే కావాలంటున్నారు. రేపటి నుంచి కాస్త ఎక్కువగా ఇవ్వు. అలాగే సారయ్య, పాలను కూడా పట్టుకెళ్ళు. నాకు కూడా రోజుకు ఇంత డబ్బులు రావు. నీ వ్యాపారమే బావుంది కదా రాములమ్మ. అరే, అలా కుళ్ళుకోకు. నీ వ్యాపారం కూడా బాగా సాగుతుందిలే. రాములమ్మ అలా చెప్పడంతో సారయ్యకు అసూయ ఏర్పడుతుంది. తనకంటే ఎక్కువగా సంపాదిస్తున్న రాములమ్మను చూసి సారయ్యకు ద్వేషం పెరుగుతుంది. ఎలాగైనా సరే రాములమ్మ వ్యాపారాన్ని పాడు చేయాలనుకుంటాడు. అందుకే మొదటగా కొన్ని బర్రెలను కొనుగోలు చేయాలని రాములమ్మ దగ్గరికి వెళ్తాడు. బర్రెలు రాములమ్మ దగ్గర లేకుండా చేస్తే ఆమె వ్యాపారం సాగదని ప్లాన్ వేస్తాడు. ఏంటి సారయ్య, ఇంత పొద్దున్నే వచ్చావ్? నేనింకా పాలు కూడా పితకలేదు, వెన్న కూడా సిద్ధం చెయ్యలేదే. అదేం కాదు రాములమ్మ, మాకు తెలిసిన వాళ్ళు బర్రెలు కావాలంటున్నారు. నువ్వు అమ్ముతావేమోనని అడుగుదామని వచ్చాను. అయ్యయ్యో, నేను చచ్చినా నా బర్రెలను అమ్మను సారయ్య. అవే లేకుంటే నేనుండను. ఇలా అమ్మకుంటే ఎలా? ఎప్పటికైనా వాటిని నువ్వు ఎవరికో ఒకరికి అమ్మాల్సిందే కదా.
ఎప్పటికీ అమ్మనుగాక అమ్మను సారయ్యా. వాయమ్మో, అలా గింజుకుని అరుస్తున్నావే, అదిగో కంటతడి కూడా పెట్టుకుంటున్నావు. ఇప్పుడు నేనేం అడిగానని బర్రెలు అమ్ముతావా అని అన్నందుకే అంత డీలా పడిపోతే ఎలా? అంటూ సారయ్య అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. రాములమ్మ మాత్రం తన బర్రెలను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. రాములమ్మ పాలు, వెన్న అమ్మడంతో మంచి లాభాలను పొందుతూ ఉంటుంది. సారయ్యకు మాత్రం ఆమె వ్యాపారం చూసి అసూయ, ద్వేషం పెరుగుతుంది. దీంతో రాములమ్మ మీద నింద మోపాలని అనుకుంటాడు. మరుసటి రోజు సారయ్య ఆ ఊరి జమీందారును కలుస్తాడు. ఏంటి సారయ్య, ఏదో బాధపడుతున్నావే, నీకేం అన్యాయం జరిగింది చెప్పు. బాబుగారు, మీరే నాకు న్యాయం చేయాలి. చాలా రోజుల నుంచి ఆ రాములమ్మ నాకు కిలోకు పావు కిలో తక్కువగా వెన్నను అమ్ముతోంది. నాకు మీరే న్యాయం చేయాలి. సారయ్య మాటలు విన్న జమీందారు వెంటనే రాములమ్మను రప్పిస్తాడు. దండాలు బాబుగారు. చూడు రాములమ్మ, నీ మీద నింద మోపబడింది. రోజూ ఈ సారయ్యకు పావు కిలో తక్కువగా వెన్నను అమ్ముతున్నావని తెలిసింది. నిజమేనా? నిజమేనయ్యా. నువ్వాగు సారయ్యా. ఇదిగో రాములమ్మ, నిజం చెబితే నేను నీకు తక్కువ శిక్ష వేస్తాను, లేకుంటే వదిలిపెట్టను, కఠిన శిక్ష పడేలా చేస్తాను. మీరే నాకు న్యాయం చేయాలి బాబు. ఈ రాములమ్మ దగ్గర నాకు నష్టపరిహారం ఇప్పించండి. నాకు న్యాయం చేయండి. ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాను సారయ్య. ముందు రాములమ్మను మాట్లాడనివ్వు. రాములమ్మ, తప్పు చేశావని ఒప్పుకుంటున్నావా? బాబుగారు, నాకే పాపం తెలీదండి. నా దగ్గర బరువును తూచే రాళ్లు లేవు. ఆ సారయ్యే రోజూ కిలో కూరగాయలు అడిగితే ఇస్తున్నాడు. నా దగ్గర బరువును తూచేవి లేవు కాబట్టి నేను ఆ కూరగాయలు ఎంత బరువున్నాయో అంతే బరువు గల వెన్ననిస్తున్నాను. అంతేనయ్యా. రాములమ్మ అలా అమాయకంగా తన బాధను చెప్పడంతో జమీందారు ఆలోచిస్తాడు. మరోవైపు సారయ్య తాను చేసిన తప్పు బయటపడిపోతుందని ఆందోళన చెందుతూ ఉంటాడు. సారయ్య, నువ్వు చెప్పిన దాంట్లో న్యాయం జరగాల్సింది నీకు కాదు, రాములమ్మకు. పాపం రాములమ్మను ఇన్ని రోజులు నువ్వు మోసం చేసి చాలా డబ్బులు పొందావు. ఇక నిన్ను క్షమించడానికి వీల్లేదు. నువ్వు అన్యాయం చేశావు. నీకు శిక్ష పడాల్సిందే. బాబు, నన్ను క్షమించండి బాబు. రాములమ్మ వ్యాపారం చూసి అసూయపడి ఇలా చేశాను. దయచేసి నన్ను వదిలేయండి బాబు. సారయ్యను వదిలిపెట్టండి బాబు. ఆయన తప్పు చేసినా అది పూట గడవడం కోసమే కదా. నువ్వు ఎంత మంచిదానివి రాములమ్మ. నేను నిన్ను మోసం చేసినా నువ్వు మాత్రం నా మంచే కోరుతున్నావు. నీలాంటి దాన్ని బాధపెట్టినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. చూడు సారయ్య, ఇకనైనా నీ పద్ధతి మార్చుకో. ధర్మో రక్షితి రక్షితః అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ధర్మాన్ని రక్షిస్తే అదే నిన్ను కాపాడుతుంది. ఎప్పటికైనా న్యాయానిదే పై చెయ్యి అని తెలుసుకో. ఇకనైనా మంచివాడిలా బతుకు. అలాగే అయ్యా. రాములమ్మ, నీ అమాయకత్వమే నిన్ను కాపాడింది. న్యాయమే గెలిచింది అని జమీందారు చెప్పడంతో రాములమ్మ సంతోషంగా ఇంటికి బయలుదేరుతుంది. తన బర్రెలను హత్తుకొని ఆనందపడుతుంది. రంగాపురం అనే ఊర్లో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఆ చుట్టుపక్కల చాలా మందికి గోపయ్య అంటే చాలా ఇష్టం. ఏ పని చెప్పినా గోపయ్య శ్రద్ధగా చేసేవాడు. చిన్న పని చెప్పినా ఆ పనికి రెట్టింపు శ్రమపడి అన్నీ చూసుకునేవాడు. అందుకే గోపయ్యను ఆ ఊర్లో వాళ్ళు ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉండేవారు. అదే ఊర్లో శివ, రాజు అనే స్నేహితులు కూడా ఉండేవారు. వారికి గోపయ్య అంటే అస్సలు పడేది కాదు. ఓ రోజు, రే రాజు, మా అమ్మ నాన్న ఆ గోపయ్య గురించి చెప్పి రోజు నన్ను తిడుతున్నారా. నాకు చాలా కోపం వస్తుంది. నిన్నే కాదురా, నన్ను కూడా వీరబాదుడు బాతున్నారు. ఆ గోపయ్య ఒక వెరిబాగులోడు. వాడి ఈడి పిల్లలు మనమే కదా. మనం ఏ పని పాట చేయటం లేదని ఒకటే నస. ఇప్పుడెలారా? ఏం చేద్దాం? మనం కూడా ఏదైనా పని చేస్తున్నట్లు నమ్మిద్దాంరా. అప్పుడు ఇంట్లో వాళ్ళు మనల్ని తిట్టడం మానేస్తారు కదా. అవునవును, గొప్ప ప్రయోజకుడు అయ్యాడని మెచ్చుకుంటారు. కానీ మనకు పని ఎవరిస్తారా? ఏముంది, ఆ గోపయ్యనే పని అడుగుదాం. ఎంతైనా వాడు ఒకప్పుడు మన సావాసగాడే కదా. ఆ రోజుల్లో పాఠశాలకు వెళ్ళేటప్పుడు వాడు మనతోనే కదా వచ్చేవాడు. ఆ చనువుతోనే అడుగుదాం. ఒప్పుకుంటాడంటావా? వాడు చాలా పేదవాడు. వాడి దగ్గర డబ్బులు అస్సలుండవు. మనం డబ్బున్న వాళ్ళం. వాడి దగ్గరికి పనికి వెళ్ళడం అవసరమా చెప్పు? తప్పదురా. మన ఇంట్లో మనల్నే వాడు నేరస్తుల్లో నిలబెడుతున్నాడు.
వాడు చెప్పింది మనం చేస్తే మన ఇంట్లో మనకు మర్యాద పెరుగుతుంది కాబోలు. ఇంతలో ఆ ఊరి జమీందారు కూతురు రమ్య వస్తూ ఉంటుంది. రమ్యను చూసి శివరాజు తలదించుకుంటారు. రమ్యకు ఎదురుగా గోపయ్య వస్తూ ఉంటాడు. ఆ ఊరిలో ఎవరూ ఇప్పటి వరకు చేయని సాహసం గోపయ్య చేస్తాడు. రమ్య వస్తుండగా దూరంగా ముళ్ళు ఉంటుంది. గోపయ్య దాన్ని గమనిస్తాడు. పరుగున అక్కడి నుంచి వెళ్లి రమ్య ముళ్ళు తొక్కకుండా చేయిని అడ్డుగా పెడతాడు. ముళ్ళు గుచ్చుకోవడం వల్ల చాలా బాధ కలుగుతుంది. గోపయ్య, ఎంత పని చేశావు. ఇప్పుడు చూడు, నీకు గాయమయ్యింది. ఇదంతా నా వల్లే కదా. మీరు బాధపడకండి అమ్మాయి గారు, ఇదంతా నాకు మామూలే. మీరు వెళ్ళరండి. సాయంత్రం నేను మీ ఇంటి దగ్గరికి మందులు పంపిస్తాను, మర్చిపోకుండా వేసుకోండి. జాగ్రత్తగా ఉండండి, సరేనా? అవేం వద్దండి అమ్మాయి గారు, నాకు పసరమందు ఉందిగా, ఒక్క రోజులోనే తగ్గిపోతుంది. అలా గోపయ్య రమ్య మాట్లాడుకుంటూ ఉంటుంటే శివరాజు కళ్ళెర్ర చేసి చూస్తూ ఆశ్చర్యపోతారు. ఇంతవరకు జమీందారు కూతురు రమ్యతో ఏ అబ్బాయి మాట్లాడింది లేదు. కానీ గోపయ్య మాత్రం మొదటిసారి మాట్లాడాడు. గోపయ్య గురించి రమ్యకు తెలుసు. అప్పుడప్పుడు జమీందారు ఇంట్లో ఏదైనా పని చేయాలంటే గోపయ్యనే పిలిచేవారు. అలా గోపయ్యను రమ్య చాలాసార్లు చూడటంతో అంత చనువుగా మాట్లాడగలిగింది. వారిద్దరూ వెళ్లిపోవడం చూసి శివ ఇలా అంటాడు. రే, అదిగో గోపయ్య, మనం త్వరగా వెళ్ళి పని అడుగుదాం పద, లేకుంటే మన చేతికి చిక్కడు. అవునరా, వెళ్దాం పద. అలా శివ రాజులు గోపయ్య దగ్గరకు పరుగున వెళ్తాడు. వారిని చూసి గోపయ్య గుర్తుపడతాడు. అరే శివరాజు, మీరిక్కడేం చేస్తున్నారు? ఇంట్లో అంతా కుశలమేనా? ఏంటి నా శార్థం, ఎవ్వరు చూసినా నీ పేరు చెప్పి మమ్మల్ని తిట్టరాని తిట్లు తిడుతున్నారు. మెతుకులు ముట్టుకున్నామో లేదో తిట్ల సుప్రభాతం మొదలెట్టేస్తున్నారు. గోపయ్యను చూసి నేర్చుకోండి. వాడు చూడండి, ఏ వెధవ వెర్రివేషాలు వేయకుండా కులాసాగా పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. మీరు మాత్రం మానులాగా పెరుగుతున్నారు అంటూ ఆడిపోసుకుంటున్నారు. బాధపడకండిరా, నేనైతే పేదవాణ్ణి, బతకడానికి డబ్బులు కావాలి కదా. మీకేం ధనవంతులు, పనులు చేయాల్సిన కర్మ ఏం పట్టింది? అది కాదురా, మమ్మల్ని కూడా నీతో పాటే పనులకు తీసుకువెళ్ళు. కొన్ని రోజుల పాటు మేము నీ దగ్గరికి వచ్చి పనిచేస్తాం. అప్పుడు మా ఇంట్లో కూడా మమ్మల్ని కాస్త గౌరవిస్తారు. మిమ్మల్ని ఎక్కువ రోజులైతే పనిలో పెట్టుకోలేను. కాకపోతే ఒక నెల రోజులు పని చేయండి. ఆ తర్వాత మీ సమస్య తగ్గుతుంది కదా, అప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు. ఏమంటారు? ఆహా, గోపయ్య చల్లటి వార్త చెప్పాడు. ఇక మనకు ప్రతిరోజు పండగే. రేయ్, ఈ విషయం మనం వెంటనే ఇంట్లో చెప్పాలి. గోపయ్య దగ్గర పనికి చేరామంటే మా అమ్మ నాకు వేడివేడి సున్నుండలు చేసి పెడుతుంది. ఈరోజు ఓ పట్టు పట్టేస్తాను. నీ తిండిగోల పోనిచ్చుకున్నావు కాదు, పద వెళ్ళి తగలడు అంటూ శివరాజులు అక్కడి నుంచి బయలుదేరతారు. గోపయ్య పక్కనే ఉన్న పసరు ఆకులను తీసుకుని చేతికి కట్టుకుంటాడు. ఆ మరుసటి రోజు జమీందారు ఇంటి నుంచి కబిరొస్తుంది. గోపయ్య బయలుదేరి వెళ్తుండగా వారి మధ్యలో శివరాజులు కూడా వెళ్తారు. చూడండి, అక్కడ జమీందారు ఏం చెప్పినా జాగ్రత్తగా వినాలి. ఏం మాట్లాడకండి. నవ్వడం, పరిహసించడం వంటివి చేయకండి. మేము నోరెత్తితే అప్పుడు మాట్లాడు. నీ మాటను శిరస వహిస్తాము. అలా చెబితే సరిపోదు, నవరంధ్రాలు మూసుకుని ఉండాలి. గోపయ్య చెప్పినట్లు బుద్ధిగా ఉందాం. ఇదిగో, ఇవే దెప్పిపొడిచే మాటలు మాట్లాడుకోకండి. అదిగో, మనం జమీందారు గారి ఇంటికి వచ్చేసాం. ఆయన రమ్మన్నారంటే చాలా పెద్ద పనే ఉంటుంది. అలా గోపయ్య తన స్నేహితులను తీసుకుని జమీందారు ఇంటికి వెళ్తారు. జమీందారు గోపయ్యను చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. గోపయ్య, నీతో పనిపడి రమ్మన్నాను. మేము కుటుంబంతో కలిసి పొరుగురికి వెళ్ళాలి. పడవకు రంగులు వేయించు. నీకు 50 వరహాలు ఇస్తాను. అలాగే అయ్యా, రేపటికల్లా పూర్తి చేస్తాను. అయితే పని పూర్తి చేశాక వచ్చి డబ్బులు తీసుకువెళ్ళు. రంగులు బాగా వేయాలి. చిత్తం అయ్యా, మీరు కోరుకున్నట్లే గొప్పగా రంగులు వేస్తాను అంటూ గోపయ్య పడవ వద్దకు బయలుదేరి వెళ్తాడు. గోపయ్య వెంట శివరాజులు నడుస్తారు. పడవ దగ్గరికి వెళ్లి చూడగా చాలా పాతదిలా కనిపిస్తుంది. పడవకు ఒకవైపు చిన్న రంధ్రం ఉండటం శివరాజులు గమనిస్తారు. రే రాజు, చూసావా, ఇక్కడ ఒక రంధ్రం ఉంది. అవునరా, ఈ పడవలో జమీందారు వెళ్తే ఇక మునిగి చావాల్సిందే. అప్పుడు గోపయ్యను చెరసాలలో వేస్తారు. మనకు భలే ఉంటుంది రోయ్. ఇంట్లో వాళ్ళు మనపై నోరెత్తలేరు. అయితే ఈ రంధ్రం సంగతి గోపయ్యకు తెలియకుండా జాగ్రత్త పడదాం. అలా శివరాజులు దుర్బుద్ధితో ఆలోచిస్తారు. గోపయ్య రంగులు వేసి సాయంత్రానికి పని అవ్వటంతో శివరాజును తీసుకుని బయలుదేరతాడు. మరుసటి రోజు ఉదయం
జమీందారు తన కూతురు రమ్యతో కలిసి పడవ దగ్గరికి వెళ్తాడు. పడవలో ఎక్కుతుండగా గోపయ్య పరుగు పరుగున వస్తాడు. ఏంటి గోపయ్య అంత వేగంగా వచ్చావు? కొంపలు అంటుకుపోతున్నట్లు. అయ్యా, నేను మొత్తం రంగులు వేశాను, కానీ కొంత భాగాన్ని నా స్నేహితులకు అప్పచెప్పాను. వాళ్ళు సరిగ్గా వేశారో లేదో నిన్న గమనించలేకపోయాను. ఒక్కసారి చూసి వస్తానండి. సరే, త్వరగా చూడు, మాకు ఆలస్యం అయ్యేలా ఉంది అని జమీందారు చెప్పగానే గోపయ్య, శివరాజులు రంగులు వేసిన ప్రదేశాన్ని గమనిస్తాడు. పడవకు ఆ చోటులో రంధ్రం ఉండటాన్ని గోపయ్య గమనిస్తాడు. విషయాన్ని జమీందారుకు చెప్పటంతో జమీందారు, ఆయన కూతురు రమ్యలు ఇద్దరూ కంగారు పడిపోతారు. గోపయ్య ఆ రంధ్రం గురించి చెప్పటంతో ఊపిరి పీల్చుకొని ఇంటికి చేరుకుంటారు. గోపయ్య, ఈరోజు నువ్వు నా ప్రాణాలు, నా కూతురి ప్రాణాలు కాపాడావు. నీకు ఎంత డబ్బులిచ్చినా తక్కువే. ఇదిగో 500 వరహాలు తీసుకో. మీ స్నేహితులు రంధ్రం ఉన్న సంగతి నీకు చెప్పకుండా తప్పు చేశారు. వాళ్ళు నీ చెడు కోరుకునేవాళ్ళు. వారిని చెరసాల్లో వేయిస్తాను. అయ్యా, నా కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు సంతోషపడుతున్నాను. నా మొహం చూసి నా స్నేహితుల్ని విడిచిపెట్టండి. అలాగే గోపయ్య, నీ మంచితనమే నిన్ను గొప్పవాణ్ణి చేసింది. నీకు మేము రుణపడి ఉంటాము. అలా జమీందారు గోపయ్యను సత్కరిస్తాడు. శివరాజులు తమ తప్పు తెలుసుకుని గోపయ్య కాళ్ళు పట్టుకుంటారు. గోపయ్య అలానే మంచి పనులు చేస్తూ ఉండడంతో ఆనందంగా జీవిస్తాడు. ఓహో టీవీ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వర్షంలో పేద కోడలి పానీపూరి వ్యాపారం. ఒకానొక ఊరిలో సుభద్ర, కావేరి అనే పేద అత్తాకోడళ్లు ఉండేవాళ్లు. అత్తగారు సుభద్ర పానీపూరి అమ్ముతూ ఉంటుంది. కోడలు కావేరి కూలీ పనులకు వెళ్తూ ఉండేది. అత్తాకోడళ్లు కష్టపడి సంపాదిస్తున్న డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకుంటూ మనవడు వాసు, మనవరాలు మైథిలిని చదివించుకుంటూ ఉన్నంతలో ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తుంది కావేరి. అమ్మా, నాన్నెప్పుడొస్తాడు? తెలుసు కదా, ఈరోజు మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. నాన్న రావడానికి ఇంకా టైం పడుతుంది. నేను తర్వాత నీ మేడంతో మాట్లాడతాను కదా. ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళండి. లేదమ్మా, ఈరోజు ఖచ్చితంగా పేరెంట్స్ని తీసుకుని రమ్మని చెప్పారు. అవునమ్మా, ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా అసలు స్కూల్కే రావద్దని కూడా చెప్పారు. అయితే ఇంట్లోనే ఉండండి, నేను కూలి పనికి వెళ్తాను. ఎక్కడికి వెళ్లేది లేదు. ముందుగా నాన్న గురించి చెప్పు. నాన్న ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు వస్తాడు? నేనెప్పుడు అడిగినా వస్తాడు బాబు, వస్తాడు బాబు అనే చెప్తున్నావు, కానీ నాన్న ఎందుకమ్మా రావటం లేదు అంటూ వాసు గట్టిగా అడుగుతాడు. కొడుకలా గట్టిగా అడుగుతుంటే కావేరి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి సుభద్ర ఇంటికొస్తుంది. పిల్లల్ని తీసుకుని ఇంట్నుంచి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. కావేరి ఏడుస్తూ ఉంటుంది. సుభద్ర పిల్లల్ని తీసుకుని ఒక పార్కుకి వెళ్తుంది. అక్కడే ఉన్న బెంచి మీద కూర్చుంటుంది. పిల్లలు, ఎంతకాలం మీకు నిజం చెప్పలేకపోయాం. మీ నాన్న, తాత ఇద్దరూ కష్టాలకి భయపడి మనల్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే ఏంటి నానమ్మా? నాన్న, తాతయ్య ఎప్పటికీ రారా? నేను, మీ అమ్మ వాళ్ళెప్పటికైనా వస్తారనే ఆశతోనే బ్రతుకుతున్నాం పిల్లలు. మరొకసారి మీ నాన్న గురించి, మీ తాత గురించి నన్ను కానీ మీ అమ్మని కానీ అడగకండి పిల్లలు. అలాగే నానమ్మా, మాకు ఈ విషయం తెలియదు కదా, అందుకే ఎన్ని రోజులు అడిగాం. ఇక మీదట అడగంలే. మీరు పిల్లలరా, ఆడుకోవడం, పాడుకోవడం, అల్లరి చేయడం మాత్రమే తెలుసు. అర్థం చేసుకోరని, అర్థం కాదని ఇంతకాలం చెప్పలేదు, అంతే. నానమ్మ, ఇప్పుడు మాకు అర్థమైంది. పద ఇంటికి వెళ్దాం. ఇంటి దగ్గర అమ్మ ఎంతగా ఏడుస్తుందో ఏమో. కూతురివని పించుకున్నావు తల్లి అని పిల్లల్ని తీసుకుని సుభద్ర ఇంటికొస్తుంది. కావేరి ఏడుస్తూనే ఉంటుంది. పిల్లలు కావేరి దగ్గరకు వెళ్లి సారీ చెప్తారు. ఆ తర్వాత కావేరి పిల్లల్ని స్కూల్ దగ్గర దిగబెట్టి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి వెళ్ళిపోతుంది. ఒకరోజున పానీపూరి అమ్ముకొని తిరిగి సుభద్ర ఇంటికొస్తుంటే అనుకోకుండా అదుపు తప్పిన కారొచ్చి సుభద్రని గుద్దేస్తుంది. దాంతో సుభద్ర ఎగిరి కారుకి కొద్ది దూరంలో పడుతుంది. అరగంట తరువాత సుభద్ర కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉంటుంది. తనకి కాళ్ళు రెండూ పోయాయని తెలుసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది సుభద్ర. దేవుడా, కాలు లేని నేను నా కోడల్ని, మనవణ్ణి, మనవరాల్ని ఎలా చూసుకోగలను? ఈ మాత్రం ప్రాణం ఎందుకయ్యా? ఇది కూడా తీసుకోవయ్యా అంటూ సుభద్ర బాధపడుతూ ఉంటే పక్కనే ఉన్న కోడలు కావేరి
వాసు, మైథిలి ధైర్యం చెప్పి ఓదారుస్తారు. అలా 4 రోజులు గడుస్తాయి. సుభద్రని తీసుకుని ఇంటికొస్తారు. ఇంట్లో సరుకులు ఉండటంతో కోడలు కావేరి అత్తగారు సుభద్రని బాగా చూసుకుంటుంది. నన్ను మన్నించు కోడలా, నేను నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను. ఇప్పుడు నా భారం కూడా నీ మీదే పడింది. ఎలా మోస్తావో ఏమో కోడలా. మీరు బాధపడకండి అత్తయ్య, ధైర్యంగా ఉండండి. నాకు ధైర్యం చెప్తూ ఉండండి. అప్పుడే నాకు పిల్లలకి కొన్నంత అండ బలం ఉంటుంది. నేను ఏదైనా చేయగలుగుతాను. తప్పకుండా కోడలా. మీరింతకాలం అమ్మిన పానీపూరిని నేను అమ్ముతానత్తయ్య. టౌన్లో ఉన్న కాలేజీ దగ్గర అమ్ముతాను. ప్రతి ఒక్కరూ తింటారు కదా. ఈ ఆలోచన బాగుంది కోడలా. అందుకే అత్తయ్య, మీరు అధైర్యపడకండి. పానీపూరి అమ్ముతాను. వచ్చిన డబ్బులతో మీకు వైద్యం చేయిస్తాను, పిల్లల్ని చదివిస్తాను అని చెప్పి బయటకు వెళ్లి పానీపూరికి కావాల్సిన సామాన్లు తెచ్చుకుంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు నుంచి కావేరి ఉదయమే నిద్రలేచి ఇంట్లో అన్ని పనులు చేసి అత్తగారు సుభద్రకి మందులు వేసి కావాల్సినవన్నీ తన దగ్గర పెట్టి, అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. నేను చేసే ఈ పానీపూరి వ్యాపారం మనకి అన్ని విధాలా కలిసి రావాలని, ఆదుకోవాలని దీవించండి. సుభద్ర మనసారా తన కోడలు పానీపూరి వ్యాపారం విజయం సాధించాలని ఆశీర్వదించి పంపిస్తుంది. కావేరి పానీపూరి బండి తీసుకుని ఒక కాలేజ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే ఒక చెట్టు కింద పానీపూరి అమ్ముతూ ఉంటుంది. పానీపూరి తమ కాలేజ్ దగ్గర ఉండటంతో అందరూ వచ్చి పానీపూరి తింటారు. అలా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది కావేరి. అలా కొన్ని రోజులు గడిచాక ఒకేసారి సుభద్రని హాస్పిటల్కి తీసుకువెళ్లటం, పిల్లల పరీక్ష ఫీజులు కట్టటం రెండూ ఒకేసారి రావటంతో కావేరి ఇలా అనుకుంటుంది, ఇప్పుడు డబ్బులు చాలా అవసరం. ఈ ఒక కాలేజ్ దగ్గరే అమ్మితే వచ్చే డబ్బులు సరిపోవట్లేదు. ఇక నుంచి బస్టాండ్ దగ్గర, స్కూల్ దగ్గర, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైమ్స్ ఫిక్స్ చేసుకుని అమ్ముతుండాలి. అప్పుడే నాకు కావలసిన డబ్బులు వస్తాయి అని అలా రోజులు గడుస్తున్న కొద్దీ కావేరి బాగా కష్టపడుతూ ఎక్కడ ఎక్కువ మంది జనాలు ఉంటే అక్కడికి వెళ్లి పానీపూరి అమ్మటం మొదలుపెట్టేది. అలా వస్తున్న డబ్బుల్ని కొంత డబ్బు ఇంటి ఖర్చుల కోసం వాడుతూ పిల్లల కోసం, అత్తగారి ఆరోగ్యం కోసం దాచిపెడుతూ ఉంటుంది. ఇలాగే నేను పెట్టిన పానీపూరి వ్యాపారం సాగితే తొందరలోనే అత్తకి జైపూర్ కాలుని పెట్టిస్తాను. పిల్లలకి మంచి భవిష్యత్ ఇచ్చిన తల్లిని అవుతాను అనుకుంటూ కావేరి సంతోషపడుతున్న సమయంలోనే వరుసగా వర్షాలు పడ్డం మొదలు పెడతాయి. స్కూళ్లకి, కాలేజీలకి సెలవులు ఇవ్వటంతో కావేరి పెట్టిన పానీపూరి వ్యాపారం సరిగ్గా సాగేది కాదు. దాంతో కావేరి కిటికీ దగ్గర నిలబడి బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ మళ్లీ ఆలోచనలో పడిపోతుంది. అది గమనించిన అత్తగారు సుభద్ర ఇలా అడుగుతుంది, కావేరి, అంతలాగా దేని గురించి ఆలోచిస్తున్నావమ్మా? నాకున్న ఆలోచన ఒకటే అత్తయ్య, బాగా పానీపూరి వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి, మిమ్మల్ని మళ్ళీ నడిపించి మీ ముఖంలో సంతోషాన్ని మళ్ళీ చూడాలత్తయ్య. వర్షాలు పడుతున్నాయి కదా కోడలా, బళ్ళు, కాలేజీలు అన్నీ బంద్. అదీగాక ఇళ్లలో ఉన్న వాళ్ళు బయటకు కూడా రావడం కష్టమే. మరి పానీపూరి వ్యాపారాన్ని ఎలా సాగిస్తావు? అదే నేను ఆలోచన చేస్తున్నానత్తయ్య అంటూ కిటికీలో నుంచి బయటకు చూస్తుంది. అప్పుడు ఎదురింటి చందు కనిపిస్తాడు. అతను టౌన్లోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడని గుర్తుకొస్తుంది. కావేరి బుర్ర పాదరసంలా పనిచేయటం మొదలుపెడుతుంది. కావేరికి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది. అత్తయ్య, నేను వర్షంలో పానీపూరి వ్యాపారం చేసే అవకాశం దొరికింది. మీరు పిల్లలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇంటి దగ్గరే ఉండండి. నేను టౌన్కి వెళ్లి ఆఫీసుల దగ్గర వేడి వేడి పానీపూరి అమ్ముతాను. వాళ్ళొచ్చి తింటారు కదా అని చెప్పగానే సుభద్ర, పిల్లలు సంతోషపడతారు. కావేరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పానీపూరి తీసుకుని టౌన్కొస్తుంది. చుట్టుపక్కల ఆఫీసులు ఉండటం చూసుకుని అందరికీ అందుబాటులో ఉండే ఒక చోటుని ఎంచుకుంటుంది. వర్షంలో కూడా వేడివేడి పానీపూరి అమ్ముతూ ఉంటుంది పేద కోడలు కావేరి. రండి బాబూ రండి, చల్లని వర్షానికి వేడి వేడి పానీపూరి లభిస్తుంది. గరం గరం పానీపూరి, రావాలి బాబూ రావాలి అంటూ అమ్ముతూ కావేరి బాగా డబ్బులు సంపాదిస్తుంది. అత్తగారి సుభద్రకి జైపూర్ కాలనీ పెట్టిస్తుంది. పిల్లలకి కొత్త బట్టలు కొనిస్తుంది. ఇక ఊరి నుంచి టౌన్కి షిఫ్ట్ అయిపోయి ఒక చిన్నపాటి సొంత ఇంట్లో ఉంటూ పానీపూరి అమ్ముకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటుంది ఆ కుటుంబం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ
పేద కోడలి బాహుబలి థాలి. ఈమె పేరు అన్నపూర్ణ. ఈ పేరు తెలిసి పెట్టారో తెలియక పెట్టారో తెలియదు కాని ఈమె పెద్ద భోజన ప్రియురాలు. అచ్చ తెలుగులో చెప్పాలంటే పచ్చి తిండిపోతు. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అనే సామెతని ఫీమేల్ వర్షన్లో చెప్పాలంటే తిండికి అన్నపూర్ణ, పనికిరాని పూర్ణ అని చెప్పాలి. ఎవరైనా ఇంట్లో శుభకార్యాలైతే ఊరంతా భోజనాలు చెప్తారు గాని ఈమెకి మాత్రం చెప్పరు. ఒకవేళ చెప్పారంటే భోజనాలు మొదటి బంతికే అయిపోతాయి. ఆ దేవుడు తనకి ఆకాశమంత ఆకలిచ్చి మేఘమంత మాత్రమే మేతిచ్చాడు. ఎందుకంటే అన్నపూర్ణ పుట్టింది పేద కుటుంబంలో, పెళ్లి చేసుకుని వెళ్ళింది కూడా పేద కుటుంబానికే. ఈమె మొగుడు పచ్చి తాగుబోతు కావటంతో వచ్చిన డబ్బులన్నీ తాగడానికి పెడతాడు కాని తినడానికంటే మాత్రం రూపాయి ఇవ్వడు. అత్తగారు, ఈరోజు ఆదివారం కదా, ఈరోజైనా చికెన్ వండుకుందామా? పాపం, అది కూడా ఒక ప్రాణే కదే, అలా పరాయి ప్రాణాలని చంపుకు తినొచ్చా? తప్పు కదూ. సాగదీయడం ఎందుకు? తినడానికి డబ్బులు లేవని చెప్పొచ్చుగా. ఏమంటున్నావు? ఏం లేదు అత్తగారు, మీరు మదరిన్లా కాదు, మదర్ తెరిస్సా అంటున్నా. ఓహో, సరే గాని ఆ గోళ్ళని అలా తినమాక, మంచిది కాదు. ఇంట్లో ఇవి తప్ప తినడానికే ఉన్నాయని. ఇక అంతలోనే తాగుబోతు కొడుకు చికెన్ పట్టుకుని ఇంటికొస్తాడు. ఏవండి? ఏమే మొగుని పట్టుకుని ప్రశ్నిస్తున్నావు? అలా అనలేదండి, ఏవండి అని పిలుస్తున్నాను. ఓహో, మీరు చికెన్ తెచ్చారా? ఈరోజు ఏ ఊరి పంటో పండింది. అవును, మా ఫ్రెండ్ పంట బాగా పండిందని కొంచెం మాంసం ఇచ్చాడు. వెళ్ళి చికెన్ 65 చెయ్యి. పట్టుమని 10 ముక్కలు లేవు గాని చికెన్ 65 అంట. అరే, పోయి దాని చేతిలో పెట్టావేంట్రా? కుక్కలాగా మొక్కలన్నీ అదే తినేస్తది. నీ పెళ్లి భోజనాల్లో భోజనాలన్నీ దీనివల్లే, ఎవరికి చాలేదు. ఏమే, చికెను మీకు కాదు నాకు, మందులోకి మంచింకి. ముక్కలేమైనా మిస్ అయ్యాయో మిస్సెస్ అని కూడా చూడను. నీ ఒంట్లో ముక్కలు మిస్ అయిపోతాయి. ఏవండి, నాకు కొంచెమైనా, నేను భోజన ప్రియురాలనండి. మరి నా ప్రియురాలు కదా, మోసుకొని వండుంచు. ఆదివారం అయ్యుండి, అందులోనూ తిండిపోతయ్యుండి తనే వంట చేస్తూ రుచి కూడా చూడలేని దుస్థితి వస్తుంది కోడలికి. ఈ తాగుబోతు మొగుడికి సంధి గట్టించాలని ప్లాస్టిక్ బల్లిని కూరలో పడేస్తుంది అన్నపూర్ణ. కొడుకు వడ్డించుకుంటూ ఉంటే ఆ బల్లిని చూసి ఇలా అంటాడు, నేను ముక్కలు మిస్ అవ్వకూడదు అన్నాను గాని ఎక్కువ ముక్కలు అవ్వాలనలేదు. ఏంటి బల్లి, ఛీ, నీ వల్ల తాగే మూడు ఉత్సాహం అన్నీ పోయాయి. అయ్యో, చూసుకోలేదండి, మధ్యాహ్నం చేసిన తోటకూర పప్పుంది, అది పెడతానులేండి అని కోడలు తెలివిగా మొగుడికి అత్తగారికి తోటకూర పప్పు పెట్టేసి వాళ్లు పడుకోగానే ఆ చికెన్ మొత్తం తనే తినేస్తుంది. అయినా ఆకలి తీరదు అన్నపూర్ణకి. ఎంత తిన్నా కొంత మిగిలిపోయేంత ఆకలి తనది. ఇక ఇదంతా ఇలా ఉంటే అదే ఊర్లో కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. అది బాహుబలి థాలీకి ఫేమస్. ఈ విషయం కోడలికి తెలుస్తుంది. ఇక మధ్యాహ్నం సమయం 12 గంటలవుతుంది. కొడుక్కేమో అదే శుభోదయం. నిద్రలో నుంచి అప్పుడే లేస్తాడు. ఏమే, కొంచెం నీళ్లుంటే పట్టుకురా. కోడలు పరుగున వెళ్లి కాఫీ చేసి తీసుకొస్తుంది. తీసుకోండి, బెడ్ కాఫీ. నీళ్ళడిగితే కాఫీ ఇస్తున్నావు ఏంటి కదా? గుడ్ న్యూసా? నీళ్లు పోసుకున్నావా ఏంటి? మీరు పురుషుడు కాదండి. ఏంటి అలా అన్నావు? మహాపురుషుడండి. అంత గ్యాప్ ఇవ్వకే, నా మీద నాకే డౌట్ వస్తుంది. ఇలా పొగుడుతున్నావేంటి సంగతి? మరి ఊర్లో కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారంటండి. అక్కడ బాహుబలి థాలీ ఫేమస్ అంట. ఒక్కసారి వెళ్ళొద్దామండి. వద్దు. ఏం? అది ఓన్లీ రెస్టారెంటే, బార్ అండ్ రెస్టారెంట్ కాదు. బాహుబలి సినిమాకి ఎలాగో తీసుకెళ్లేదు, కనీసం బాహుబలి థాలీకైనా తీసుకెళ్ళండి. అయినా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇంకెప్పుడైనా చూద్దాంలే. అంతవరకు కడుపు ఖాళీగా పెట్టుకోమంటారా ఏంటి? చూసుకోరా, ఇది బాహుబలి తాళీ కోసం మొగుడు కట్టిన తాళిని కూడా తాకట్టు పెట్టేస్తుంది. నువ్వో తాగుబోతు, అదో తిండిపోతు. సరిపోయారా ఇద్దరికిద్దరో? నేను నా కోసం తాగడం లేదమ్మా. ఎప్పటికైనా నీకు హౌస్ కట్టిస్తానని ఇచ్చిన మాట మర్చిపోకుండా ఉండడానికి రోజు మ్యాన్షన్ హౌస్ తాగుతున్నానమ్మా. ఆమె మాటలు పట్టించుకోకండి. మీ పెళ్ళం కడుపు చూడండి. ఎన్నో నెల? అది కాదండి, తడుక్కుపోతుంది. లోపల ఎలకలు పరిగెడుతున్నాయి. అయితే ఎలకల మందాగు, సాయంత్రం నా మనతో పాటు తీసుకొత్తాలే అని భార్య నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు.
ఇక కోడలికి ఇంట్లో ఉంటూ మొగుడి సంపాదనతో తాళీ కాదు గదా పల్లి కూడా తినలేదని అర్థమైపోయింది. అందుకే ఏం చెయ్యాలా అని దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఎలాగైనా బాహుబలి తాళిని తిని తీరాలని డబ్బు కోసం పనికి వెళ్లటం మొదలుపెడుతుంది. ఓ ఇంట్లో వంట మనిషిగా జాయిన్ అవుతుంది. రోజూ వస్తూ పోతూ దారిలో ఆ రెస్టారెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ వాసన ఘుమఘుమలు తనకింకా ఊరిస్తూ ఉంటాయి. ఓ అతను లోపల నుంచి బయటకొస్తూ ఉంటాడు. కోడలు అతని దగ్గరికి వెళ్ళి, లోపల బాహుబలి థాలి బాగుందా? బ్రహ్మాండం, అదిరిపోయింది. అదెంతండి? ఫుల్లు ప్లేట్ అయితే 600 ఓహో అవునా, సరేనండి, థ్యాంక్స్ అండి అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. వారం రోజులు ఎలాగోలా ఓపిక పట్టి పనిచేసి కోడలు చివరికి పేమెంట్ తీసుకోవడానికి ఓనర్ దగ్గరికి వెళ్తుంది. అమ్మగారు, ఈరోజు డబ్బులిస్తా అన్నారు కదా? ఇస్తాను కాని ఒకసారి ఇల్లంతా శుభ్రం చేసి వెళ్ళు. పాపం, డబ్బులు తీసుకుని నేరుగా రెస్టారెంట్కి వెళ్దామనుకున్న కోడలు తప్పక పనులన్నీ మళ్లీ చేయాల్సి వస్తుంది. త్వరగా పనులన్నీ ముగించేసి డబ్బులు తీసుకుని కొండంత ఆశతో రెస్టారెంట్కి వెళ్లిన కోడలికి నెత్తిమీద బండరాయి పడ్డట్టవుతుంది. లేటు కావడంతో అప్పటికే రెస్టారెంట్ మూసేస్తారు. ఇంటికెళ్ళి డబ్బుని అలమరలో దాచి పడుకుంటుంది. ఉదయాన్నే లేచి చూస్తే అక్కడ డబ్బులుండవు. అత్తా అత్తా, ఇక్కడ రాత్రి డబ్బులు పెట్టాను, నువ్వేమైనా తీసావా? నాకే సంబంధం, నీ డబ్బులు నేనెందుకు తెస్తాను? నా పెన్షనే నాకెక్కువ. ఇక ఇంతలోనే కొడుకు పీకల్లోతు తాగేసి ఇంటికొస్తాడు. ఇన్నాళ్ళు నా సంపదలతో తాగినా రాని కిక్కు పెళ్ళాం సంపాదనతో తాగితే వచ్చింది. థ్యాంక్సే. నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు జరిగిన మంచి పని ఏదైనా ఉందంటే అదిదే. తాగుబోతు నా కొడక, సారీ, తాగుబోతు నా మొగుడా అని తిట్టేసి పాపం రెస్టారెంట్కి వెళ్లాల్సింది తిరిగి వంట పని చేయడానికి బయలుదేరుతుంది. కాని దారిలో రెస్టారెంట్ దగ్గర యజమాని ఇలా అంటాడు, మా రెస్టారెంట్ పెట్టి 50 రోజులు పూర్తి కావడంతో ఈరోజు బాహుబలి థాలి పోటీలు నిర్వహిస్తున్నాం. దాన్ని తొందరగా తిన్నాళ్ళు డబ్బులు చెల్లించక్కర్లేదు. పైగా మేమే 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తాం. ఓడిపోతే డబ్బులు చెల్లించక తప్పదు. ఆ మాటలు కోడలు వింటుంది. తను అసలుకే తిండిపోతూ, పైగా బాహుబలి థాలి అంటే తనకి పిచ్చిష్టం. ఓడిపోతే తర్వాత చూసుకోవచ్చు, ఈరోజు ఎలాగైనా సరే థాలి రుచి చూడాల్సిందే అని తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఆ పోటీలో పాల్గొంటుంది. వాళ్లు కావాలని మామూలు దానికంటే ఎక్కువ భోజనం పెడతారు. పెట్టండి పెట్టండి, మీ ఇష్టం, నా గురించి మీకింకా తెలీదు, మత్తనడగండి చెప్తుంది అని తనలో తాను అనుకుని యజమాని స్టార్ట్ అనగానే తినటం మొదలు పెడుతుంది. మొత్తం పోటీలో 10 మంది పాల్గొంటే కోడలు తప్ప మిగతా 9 మంది సగం కూడా తినకుండానే లేచిపోతారు. కోడలు మాత్రం మొత్తం పూర్తి చేసి యజమానితో ఇలా అంటుంది, బాహుబలి 1 థాలి అయిపోయింది, బాహుబలి 2 థాలి ఉంటే తీసుకురండి. నీకో దండం తల్లి, ఇట్టా దండం నేనెక్కడా చూడలేదు, హ్యాట్స్ ఆఫ్ నీకు అని 10,000 రూపాయలు చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు యజమాని. మొత్తానికి బాహుబలి థాలి తినాలన్న కోడలి కోరిక ఇలా ఫ్రీగానే తీరిపోతుంది. ఇక తర్వాత ఆ 10,000 రూపాయలతో ఎన్ని థాలీలు తింటుందో మీరే ఊహించుకోండి. సారీ, లెక్కించుకోండి. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ బొమ్మకి ప్రాణం పోస్తే. సుందర రాజ్యాన్ని ఏలుతున్న ప్రతాపవర్మకి ఏకైక కుమార్తె అక్షయ్ కుమారి. ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఆ వార్త రాజ్యమంతా ఒక్కరోజులోనే పాకిపోయింది. ఆ వేడుకని చూడ్డానికి ప్రజలంతా బయలుదేరారు. సురవరం నుంచి ఆ వేడుకకి బయలుదేరిన ఒక కుమ్మరి యువకుడు వట్టి చేతులతో వెళ్తే ఏం బావుంటుంది అనుకుని యువరాణి పోలికలతో ఒక అందమైన 5 అడుగుల మట్టి బొమ్మను తయారుచేసి దాన్ని తీసుకుని బయలుదేరాడు. ఊరు దాటి కొంత దూరం వెళ్ళగానే పక్క ఊరి నుంచి ఆ వేడుకకి బయలుదేరిన ఒక దర్జీ యువకుడు తారసపడ్డాడు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ మరికొంత దూరం వెళ్లేసరికి మరొక ఊరి నుంచి అదే పెళ్లికి బయలుదేరిన ఒక బ్రాహ్మణ యువకుడు కలిశాడు. ముగ్గురూ కలిసి అడవిలోకి అడుగు పెట్టగానే అక్కడ వారికి మరొక కంసాలి యువకుడు కలిశాడు. నలుగురూ బయలుదేరింది ఒకే పనిమీద కనుక కలిసి వెళ్లి కలిసే తిరిగి రావాలని ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్లసాగారు. చీకటి పడేవేళకి ఆ నలుగురు యువకులు
అడవి మధ్యలో ఉన్న పురాతన ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో గచ్చుని శుభ్రపరుచుకుని తమ వెంట తెచ్చుకున్న తినుబండారాలని తిన్నాక కంసాలి యువకుడు, మిత్రులారా, ఈ అడవిలో బందిపోటు దొంగలున్నారని నేను విన్నాను. అందుకని మీరు ముగ్గురు నాకు కొంచెం సహాయం చెయ్యాలి. నేను యువరాణి గారికి పెళ్లి కానుకగా సమర్పించుకోవటానికి కొన్ని నగల్ని తీసుకుని వెళ్తున్నాను. అందుకని ఈ రాత్రికి మన నలుగురం వంతుల వారీగా మేల్కొని కాపలా కాద్దాం అని అంటాడు. వెంటనే దర్జీ యువకుడు కల్పించుకుని, నేను కూడా యువరానికి సమర్పించటానికి ఖరీదైన బట్టలు తీసుకువెళ్తున్నాను. మిత్రులారా, నేను ఒక బొమ్మని తప్ప మరేం తీసుకురావటం లేదు. దీన్ని దొంగలు ఎత్తుకుపోతారని అనుకోను. కాని మీ ఇద్దరి కోసం కాపలా కాయటానికి ఒప్పుకుంటాను అని చెప్పాడు కుమ్మరి యువకుడు. అప్పుడు బ్రాహ్మణ యువకుడు, మీ ముగ్గురికి ఏదో ఒకటి ఉంది. నేను ఏమీ లేకుండా వస్తున్నాను. కాబట్టి కాపలా కాయటానికి మీకోసం మాత్రమే ఒప్పుకుంటున్నాను. కాకపోతే నా వంతుగా నేను ఆఖరికి కాపలా కాస్తాను అని ఆ బ్రాహ్మణ యువకుడు అంటాడు. నలుగురూ చర్చించుకుని మొదట కుమ్మరి యువకుడు, రెండోసారి దర్జీ, మూడోవాడిగా కంసాలి, నాలుగవవాడిగా బ్రాహ్మణ యువకుడు కాపలా కాయాలని నిర్ణయించుకుంటారు. మిగిలిన ముగ్గురు నిద్రపోతారు. కుమ్మరి యువకుడి వంతు పూర్తి కాగానే దర్జీ యువకుడిని లేపి నిద్రలోకి జారిపోతాడు. కాపలాకి కూర్చున్న దర్జీ యువకుడు కాసేపు అటు ఇటూ తిరిగి ఒక మూలగా నిలబెట్టి ఉన్న మట్టి బొమ్మ దగ్గరికి వెళ్లి చూస్తాడు. అరే, వెన్నెల కాంతిలో ఈ బొమ్మ అతి సుందరంగా కనిపిస్తుంది. కాని ఇంత సుందరమైన బొమ్మకి దుస్తులు లేకపోవటం వెలితిగా అనిపిస్తుంది అనుకుని యువరాణి కోసం తీసుకువెళుతున్న బట్టలు తీసి తొడుగుతాడు. నిండుగా కనిపిస్తుంది ఆ బొమ్మ. ఆహా, ఈ వస్త్రాలు తొడిగాక ఈ బొమ్మ మరింత అందంగా కనిపిస్తుంది. కొంతసేపటికి కంసాలి యువకుడి వంతు వస్తుంది. కాపలా కాస్తున్న కంసాలి యువకుడు ఆ బొమ్మని చూస్తాడు. అబ్బా, ఈ బొమ్మ ఎంత అందంగా ఉందో. నా దగ్గర ఉన్న నగలు అలంకరిస్తే ఇంకా చాలా అందంగా ఉంటుంది. రేపొద్దున తీసుకోవచ్చులే అని అనుకుంటూ తన దగ్గర ఉన్న నగల్ని అలంకరించి తన వంతు పూర్తి కాగానే బ్రాహ్మణ యువకుని నిద్రలేపి బొమ్మకి నగలు అలంకరించిన విషయం చెప్పి నిద్రలోకి జారిపోతాడు. మట్టి బొమ్మకు నగలు అలంకరించిన కంసాలి యువకుని చూసి నవ్వుకుంటూ ఆ బొమ్మని చూడ్డానికి వెళ్తాడు బ్రాహ్మణ యువకుడు. ఆహా, ఎంత సుందర రూపం! ఈ బొమ్మకి ప్రాణం పోస్తే ఇంకా ఎంత అందమైన అమ్మాయిలా ఉంటుందో ఏమో అని వెంటనే ఆ బ్రాహ్మణ యువకుడు తన దగ్గర ఉన్న శక్తితో ఆ బొమ్మకి జీవం పోస్తాడు. జీవం వచ్చాక మనిషి రూపంలోకి మారిన ఆ బొమ్మ మరింత అందంగా కనిపిస్తుంది. ఆ అందమైన సుందర రూపాన్ని చూస్తూ అలాగే ఉండిపోతాడు బ్రాహ్మణ యువకుడు. మరుసటి రోజు ఉదయాన్నే మిగిలిన ముగ్గురూ నిద్రలేస్తారు. బొమ్మకి ప్రాణం రావటం ముందుగా వాళ్ళు ఎవరికీ నమ్మబుద్ధి కాలేదు. కాని అంత అందమైన అమ్మాయిని చూసి నమ్మకుండా ఉండలేకపోయారు. కాని బ్రాహ్మణుడి విద్య చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అదే సమయంలో అక్కడ్నుంచి ఒంటరిగా అడవి లోపలికి బందిపోటు నాయకుడు వెళ్తూ ఉంటాడు. ప్రాణం వచ్చిన ఆ అందమైన సుందరాంగిని చూసి మనస్ఫూర్తిగా ఆ బందిపోటు ఇష్టపడతాడు. ఆమె దగ్గరకు వెళ్తాడు. సుందరాంగి, నేను ఇంతవరకు నీలాంటి అందగెత్తను చూడలేదు. నీతో మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే ఈ దోపిడీలు దొంగతనాలు మానేసి మామూలు మనిషిగా మారి కష్టపడి నిన్ను పోషించుకుంటాను. ఆ మాటలకి ఆ అందగత్తె బదులివ్వకుండా ఒక చిరునవ్వు నవ్వుతుంది. అప్పటికే తేరుకున్న నలుగురు యువకులు ఆ బందిపోటుతో, అసలు మీరెవరు? ఈమె మాలో ఒకరిని పెళ్లాటమే న్యాయం అంటూ నలుగురు ముక్తకంఠంతో చెప్తారు. బందిపోటుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. బందిపోటు తనకు నచ్చిన ఆడపిల్లని బలవంతంగానైనా ఎత్తుకుపోయి ఉండేవాడు కాని ఈమెను అలా బలవంతంగా ఎత్తుకుపోవటానికి అతని మనసు అంగీకరించట్లేదు. పైగా వాళ్ళేమో నలుగురు ఉన్నారు, తను ఒంటరిగా ఉన్నాడు. అందుకే మౌనం వహించాడు. నలుగురు యువకులు ఆమె నాకు దక్కాలంటూ వాళ్లలో వాళ్లే తగువులాడుకుంటున్నారు. ఆ తగవు ఎంతకూ తీరకపోయేసరికి బందిపోటు కల్పించుకొని, సరే అలా అయితే పక్కూరులో పంచాయతీ పెద్దయిన ధర్మయ్య ఉన్నాడు. ఎలాంటి సమస్యైనా న్యాయంగా ధర్మంగా పరిష్కరిస్తారని ఆయనకి మంచి పేరుంది. మనం ఆయన దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్దాం, ఆయన ఏం చెప్తాడో విందాం అంటూ నలుగురికి చెప్తాడు బందిపోటు. నలుగురు యువకులు అందుకు సరే అని చెప్పి బందిపోటు ఆ అందమైన అమ్మాయితో కలిసి పక్క ఊరు చేరుకుంటారు. ధర్మయ్యని కలుస్తారు. జరిగిన విషయమంతా ధర్మయ్యకి వివరిస్తారు. అప్పుడు ధర్మయ్య కాసేపు దీర్ఘంగా ఆలోచిస్తాడు. ఈ సుందరాంగి బందిపోటుని వివాహం చేసుకోవటమే న్యాయం అంటూ తీర్పు చెప్తాడు. అప్పుడు ఆ యువకులు ఒకరి తర్వాత ఒకరుగా, అయ్యా,
మీరు న్యాయం చేస్తారని వచ్చాం. కాని ఈ బందిపోటుకి భయపడి ఈ సుందరాంగిని ఇలాంటి చెడ్డవాడికి అప్పగిస్తారా? సుందరాంగిని తయారు చేసిన వాణ్ణి నేను కాబట్టి ఆమె నన్ను పెళ్లి చేసుకోవటమే న్యాయం కదా. అయ్యా, అసలు ఈ బొమ్మకి వస్త్రాల్ని తొడిగి మరింత అందం తీసుకొచ్చిందే నేను. బొమ్మగా ఉన్నా కూడా ఆమెకు కూడా నేను రక్షణ కల్పించే విధంగా ఆలోచన చేశాను. కాబట్టి నేను ఆమెను వివాహం చేసుకోవడమే సబబు కదా. అదేంటయ్యా, ఆమెకి నేను ఎంత విలువైన నగల్నిచ్చాను. ఆడపిల్లకి అంత విలువైన నగల్ని కానుకగా ఇచ్చినవాడు మగాడు భర్త అవుతాడు. ఆమె నాకు భార్య కావడమే న్యాయం కదా. ఇదేమిటయ్యా, అసలు బొమ్మని మనిషిగా చేసిందే నేను. ప్రాణదాతకి ఏమిచ్చినా రుణం తీరదు అంటారు. మరి ఈ సుందరాంగి నన్ను పెళ్లి చేసుకోవడమే న్యాయం కాదా? నలుగురి వాదన విన్నాక ధర్మయ్య చిరునవ్వుతో బందిపోటు వైపు చూస్తాడు. అయ్యా, నేనీ సుందరాంగి కోసం ఏమీ చేయలేదు. కాని ఆమెను చూసిన క్షణంలోనే మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. ఆమె సమ్మతిస్తే పెళ్లి చేసుకుందామనుకున్నాను. అది ఆమెను అడిగాను. ఆమె నవ్వింది తప్ప ఏమీ సమాధానమివ్వలేదు. ఇక ఇదంతా విన్నాక ధర్మయ్య ఇలా అంటాడు. నా తీర్పులో ఎలాంటి మార్పు లేదు. ఈ అమ్మాయి బందిపోటుని పెళ్లాడమే న్యాయం. ఎందుకంటే బొమ్మను తయారు చేసినవాడు సృష్టికర్త. అతను భగవంతుడు. భగవంతుడు భక్తురాల్ని వివాహం చేసుకోవటం సముచితం కాదు. కన్యకి వస్త్రాలు ఇచ్చినవాడు సోదరుడు. ప్రాణం పోసినవాడు తండ్రి. మీ ముగ్గురికి ఈ సుందరిని పెళ్లి చేసుకునే అర్హత లేదు. ఇక నగలు ఇచ్చినవాడు అర్హుడైనా ఈమెకు ప్రాణం వచ్చాక అతని కంటే ముందుగా పెళ్లి చేసుకుంటానని అడిగింది ఈ బందిపోటే. ఆమె కోసం తనని తాను మార్చుకోవటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఆమెను అతనే చక్కగా చూసుకోగలడు. ఆమె తన ఇష్టాన్ని చెప్పలేక చిరునవ్వు నవ్వింది అంటూ ధర్మన్న వివరిస్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.